నమస్తే, దిస్ ఇస్ రోజా. ఇప్పుడు మీరు చూడబోయే ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చాలా ఉపయోగకరమైనది. ఈ ఇంటర్వ్యూని మీరు మాత్రమే చూడకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రజెంట్ ఉన్న డెత్ రేట్లో మనకి 30 to 80% డెత్ రేట్ అనేది హార్ట్ అటాక్స్ వల్లే జరుగుతోంది. అది కూడా ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో, యంగ్స్టర్స్లో, అడల్ట్స్లో ప్రతి ఒక్కరిలో కూడా హార్ట్ అటాక్ అనేది వచ్చేస్తుంది. సో చాలామంది సీనియర్ డాక్టర్స్ చెప్పే విషయం ఏంటి అంటే, హార్ట్ అటాక్ వచ్చాక మనం ట్రీట్మెంట్ చేసుకోవడం కన్నా కూడా రాకుండా జాగ్రత్త పడ్డమే కరెక్ట్ అని చెప్తున్నారు. సో సడన్ డెత్స్ని అయితే మనమైతే గెస్ చేయలేము, బట్ మనం హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల ఈ హార్ట్ అటాక్స్ని చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. సో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వచ్చాయని తెలిస్తే ఇమీడియట్గా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, మంచి ఫుడ్ అనేది మనకి ఎలా లైఫ్ స్టైల్ని హ్యాపీగా క్రియేట్ చేసుకోవడానికి, హెల్దీగా క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందో మనతో పాటు షేర్ చేసుకోవడానికి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన సుదీర్ఘ అనుభవాన్ని మన గుండె ఆరోగ్యంగా కొట్టుకోవడానికి మనతో షేర్ చేసుకోబోతున్నారు. సో ఖచ్చితంగా ఇంటర్వ్యూని ఎండ్ వరకు చూసేయండి. హలో డాక్టర్, నమస్తే అండి. సార్, ఇప్పుడు మనకి మళ్ళీ సోషల్ మీడియా వల్ల, టీవీలు ఎక్కువగా రీచ్ పెరగడం వల్ల తెలియదు కానీ చాలా యంగ్ ఏజ్లో, చిన్నపిల్లల్లో, అడల్ట్ ఏజ్లో హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి సార్. సార్, ఇవంతా కూడా మనకి ముందు కూడా ఉండేవా, లేదంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల, టీవీ కవరేజ్ వల్ల మాకు తెలుస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు? ముందు కూడా ఉండేయమ్మా. యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో హార్ట్ అటాక్స్ ఆల్మోస్ట్ 1/4 ఓకే, లెస్ దెన్ 40 ఇయర్స్కి వస్తుంది. 40 ఇయర్స్ ఏజ్ కన్నా ముందే 1/4 ఆఫ్ హార్ట్ అటాక్స్ వస్తాయి. అలాగే హాఫ్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఆర్ ఇన్ పీపుల్ లెస్ దెన్ 50 ఇయర్స్, అంటే దే ఆర్ స్టిల్ ఇన్ దేర్ 40s అనమాట. ఇంకా 50వ సంవత్సరం కూడా రాలా. సగానికి సగం హార్ట్ అటాక్లు ఇండియాలో లెస్ దెన్ 50 ఇయర్స్ వాళ్ళకి వస్తాయి. సో ఇండియాలో ఎప్పుడు కూడా వేరే కంట్రీస్ కన్నా ఆల్మోస్ట్ ఒక 10-20 సంవత్సరాల ముందే, వయసు ముందే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది మనకు ముందు నుంచి తెలిసిందే. ఇంత తక్కువ వయసులో ఎందుకు వస్తుంది అనేది ఒక క్వశ్చన్. సెకండ్, నిజంగా ఏమైనా పెరిగిందా? 20 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి 20 సంవత్సరాల కన్నా ఇప్పుడు ఏమన్నా ఇంకా యంగ్ పీపుల్కి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మీరు చూస్తే ఏ వ్యాధి అయినా సరే ఇప్పుడు తక్కువ వయసులోనే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మీరు చూడండి, ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్ అవనండి, లివర్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఏదైనా సరే, డయాబెటీస్ ఆల్సో, డయాబెటీస్, బీపీ. సో దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే మన వెరీ పువర్ లైఫ్ స్టైల్. ఎస్. సో వెదర్ ఇట్ ఈస్ మెంటల్ స్ట్రెస్, ద ఫుడ్ దట్ మనం తినే ఆహారం అయినా, చైన్ ఎక్సర్సైజ్ అయినా, ఈ మెయిన్ 3 కారణాలు కూడా మీరు చూస్తే చాలా తక్కువ వయసు నుంచినే ఈ బ్యాడ్ అన్నీ ఈ 3 కూడా స్టార్ట్ అయిపోయి తక్కువ వయసులోనే బీపీ, షుగరు, మెటాబాలిక్ సిండ్రోమ్ అంటారు, అవి రావటం, దాని మూలాన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావటం జరుగుతుంది. సో 2 అవుతున్నాయి. మీరు అన్నట్టే మనకు ముందు నుంచినే తక్కువ వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తాయి ఇండియాలో, ఇండియన్స్కి, సౌత్ ఈస్ట్ ఏషియన్స్కి. ఇప్పుడు ఇంకా కూడా సిచ్యువేషన్ హ్యాస్ గాట్ వర్స్. అది సార్, అందులోనూ కొన్ని సందర్భాల్లో మనకి అట్లీస్ట్ హార్ట్ అటాక్ అని తెలిస్తే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మనకి స్టంట్స్ వేసి బతికించుకునే అవకాశం ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో సడన్గా కొలాప్స్ అయ్యి డ్యాన్స్ వేస్తూ చనిపోతున్నారు, నడుస్తూ చనిపోతున్నారు. రీసెంట్గా ఒక కార్డియాలజిస్ట్ రౌండ్స్ వేస్తూ డాక్టరే కొలాప్స్ అయ్యి చనిపోయారు. మరి ఇట్లా సడన్ డెత్స్ని ఎలా చూడాలి సార్? సో డాక్టర్కి వ్యాధి రాకూడదనేవి లేదు. అలా ఏం లేదు. మెనీ టైమ్స్ ద డాక్టర్ డైస్ బిఫోర్ ది పేషెంట్ ఆల్సో. సో కాకపోతే హార్ట్ అటాక్ స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ డిస్మల్. ఎలాగంటే 90% మందికి హార్ట్ అటాక్ వచ్చే ముందు అసలు ఏమి సిమ్టమ్స్ ఉండవు. అంటే ముందు ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ ఏమీ ఉండవు. అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంటారు. సడన్లీ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సెకండ్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చనిపోయే వాళ్ళల్లో సగానికి సగం ముందు ఏ కంట్రీలో అయినా సరే హాస్పిటల్ జారకముందే చనిపోతారు. ఓకే. సో ఈ స్టాటిస్టిక్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఓకే. సో హార్ట్ అటాక్ ట్రీట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నంబర్ 1, దాన్ని మనం సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం, సిమ్టమ్స్ లేవు కాబట్టి. ఇప్పుడు మోకాళ్ళు అరిగినాయి, మీకు అది కర్రా అని ఒక 20 సంవత్సరాలు నొప్పి వచ్చిన తర్వాత మీకు రిప్లేస్ చేస్తారు. ఇది అలా కాదు, సిమ్టమ్స్ ఏమి లేదు కాబట్టి మనం దాన్ని ముందు నుంచినే దాన్ని పసిగట్టలేకపోతున్నాం. సెకండ్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ కూడా చాలామంది గ్యాస్ట్రిక్కో లేకపోతే ఇంకేదో స్పాండిలైటిసో అనుకుని దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. థర్డ్, మనకు తెలిసింది ఏంటంటే చనిపోయే వాళ్ళలో సగానికి సగం మంది హాస్పిటల్ జారకముందే, ఫస్ట్ 1 hour 2 hours, కొంతమంది విదిన్ మినిట్స్
మీరు అంటున్నారు చూడండి కుప్పకూలు పడిపోయి చనిపోయారని, అది విదిన్ మినిట్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నొప్పి వచ్చే ముందే హార్ట్ ఆగిపోతుంది. సో థర్డ్ అది. ఫోర్త్, హాస్పిటల్ చేరిన తర్వాత మీ డయాగ్నోసిస్ క్విక్గా అవ్వాలి, అక్కడ కార్డియాలజిస్ట్ ఉండాలి, క్యాత్ ల్యాబ్ ఉండాలి, ఇమ్మీడియట్లీ బెలూన్ పెట్టి దాన్ని ఓపెన్ చేయటమో, ఆ రక్తం గడ్డగట్టుకుపోయిన రక్తనాళాన్ని ఓపెన్ చేయటమో, లేకపోతే రక్తం గడ్డ కరిగించే మందు ఇవ్వటమో ఇది చేయాలి. ఇవన్నీ చేయాలి. హార్ట్ అటాక్ వచ్చిన సపోజ్ సడన్లీ చనిపోలేదనుకోండి, మసిల్ నెమ్మదిగా డ్యామేజ్ అయిపోతుంది. మీకు నొప్పి స్టార్ట్ అయినా అంటే మీకు బాగా ఛాతీ నొప్పో లేకపోతే కొంతమందికి నొప్పి లేకపోయినా చెమటలు పడతాయి, చల్లని చెమటలు, అది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఒక 4-5 అవర్స్లో హార్ట్ మసిల్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో దీని తర్వాత మనం దాన్ని ఆ రక్తనాళాన్ని ఏదైతే ఆ హార్ట్ మసిల్కి సప్లై చేస్తుందో దాన్ని ఓపెన్ చేసినా అంతేం ఫలితం ఉండదు. సో ఒక రకంగా చూసుకుంటే ఈ అన్ని స్టాటిస్టిక్స్ చూసుకుంటే హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా అవ్వదు యూజువల్లీ, చాలా రేర్ సిచ్యువేషన్లో, లక్కీ సిచ్యువేషన్స్లో తప్ప. కానీ హార్ట్ అటాక్ ప్రివెన్షన్ అనేది చాలా తేలిక. వచ్చాక కష్టపడడం కన్నా రాకుండా చూసుకోవడం బెటర్. కరెక్ట్ సార్, రీసెంట్గా తిరుపతిలో ఒక కేసు జరిగింది సార్. ఒక 70 years ఓల్డ్ పర్సన్ బ్యాక్ పెయిన్ వస్తుందని హాస్పిటల్కి వెళ్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారంట సార్ 4 days. తర్వాత తగ్గలేదని ఇంకొక హాస్పిటల్కి వెళ్తే బ్యాక్ పెయిన్ అని ట్రీట్మెంట్ ఇచ్చారంట. మళ్ళీ తగ్గలేదని హాస్పిటల్కి వెళ్తే అప్పుడు మీకు స్కానింగ్ చేయాలి అని చెప్తే స్కానింగ్ రిపోర్ట్లో హార్ట్లో ప్రాబ్లం ఉంది, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారంట, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆయన వెళ్ళి 1 day అడ్మిట్ అయ్యి హార్ట్ అటాక్తో చనిపోయారు. అంటే ఆయనకు ముందు నుంచి ఒక 10-15 days నుంచి సిమ్టమ్స్ ఉంది. ఫ్యామిలీ వాళ్ళకి అర్థం కాలేదు, ఆ పర్సన్కి అర్థం కాలేదు, ఈవెన్ హాస్పిటల్ వాళ్ళు కూడా డయాగ్నోస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు సార్. ఇలాంటి కేసెస్ గురించి ఏం చెప్తారు సార్? సో నేను మీకు ఇందాక చెప్పా కదా, 80-90% మందికి ముందు ఏమి సిమ్టమ్స్ ఉండవు, నొప్పి ఏమి ఉండదు. సడన్లీ అటాక్ వస్తుందని, అందుకనే కదా దాని పేరు అటాక్. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా అలాగే, అందుకనే దాన్ని స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయిపోతే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, హార్ట్ రక్తనాళం అయితే హార్ట్ అటాక్ అంటారు, సడన్గా వస్తాయి కాబట్టి. ఒక 10-20% మీరు అన్నట్టు సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ కూడా మనం దాన్ని జాగ్రత్తగా డీల్ చేయకపోతే చాలాసార్లు మీరు అన్నట్టు మిస్ అయిపోతాం. ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నల్ ఆర్గన్స్కి సిమ్టమ్స్ ఉండవు. హార్ట్ ఈజ్ ఇంటర్నల్ ఆర్గన్, అది కంప్లైంట్ చేసి మీరు దానికి ఉన్న ప్రాబ్లం మీరేం సరి చేయలేరు. మీ మోకాలు బెణికింది అనుకోండి, 2 నెలలు మిమ్మల్ని నడవనివ్వదు ఆ చిన్న ప్రాబ్లంకే. కానీ హార్ట్ అంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అయినా అది చివరి దాకా పని చేస్తా అయిపోతుంది తప్ప ఇట్ విల్ నాట్ కంప్లైంట్ టు యూ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిటెక్ట్ ఇట్ ఎర్లీ, సిమ్టమ్స్ లేకపోయినా సరే. సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ టెస్ట్లు, ఈసీజీ, ఎకో, వీటన్నిటికన్నా కూడా సిమ్టమ్సే ఇంపార్టెంట్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. పేషెంట్లు వస్తారు, ఏమైందమ్మా ఏంటి అంటే సరిగ్గా చెప్పరు. ఏదో నొప్పి వచ్చింది సార్ మీరు టెస్టులు చేయండి అంటారు. టెస్టులో కాదు మాకు తెలిసేది, వాళ్ళు చెప్పే స్టోరీ నుంచి మనం 90% పికప్ చేయొచ్చు, అది హార్ట్ నొప్పా వేరే నొప్పా అనేది. సో సిమ్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కానీ యూజువల్లీ మీరు చెప్పిన లాంటి కేసులు క్వైట్ అన్యూజువల్. మనం పేషెంట్ వస్తే ఆల్మోస్ట్ 99% మనం చెప్పొచ్చు అది హార్ట్ నొప్పా కాదా అని. ఈధర్ వాళ్ళ సిమ్టమ్స్ అన్నా లేకపోతే మనం కొన్ని టెస్టులు అన్నా చేసి, యూజువల్లీ ఈసీజీ, ఎకో, ట్రోపోనిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఇది చేస్తే యూజువల్లీ తెలుస్తుంది. జనరల్గా ఇప్పుడు బ్యాక్ పెయిన్ వల్ల ఒక పర్సన్ బ్యాక్ పెయిన్ని హార్ట్ అటాక్ అని తెలుసుకోక చనిపోయారు కదా సార్. జనరల్గా ఎలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు మనం అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది బాడీలో? సో మీరు ఇందాక కేసు గురించి స్లైట్లీ ఎల్డర్లీ ఓల్డ్ పర్సన్ అన్నారు కాబట్టి వయసు పెరిగిన కొద్దికిను లేడీస్కి సిమ్టమ్స్ టిపికల్గా ఉండవు. టిపికల్గా అంటే ఎగ్జాక్ట్ హార్ట్ నొప్పిలాగా ఉండదు లేడీస్కి, ఓల్డ్ పీపుల్కి. వయసు పెరిగిన కొద్దికి ఇంకా ప్రాబ్లం. సపోజ్ 80 ఏళ్ళ వాళ్ళకి హార్ట్ అటాక్ మైట్ ప్రెజెంట్ యాజ్ ఫీవర్, జ్వరం వస్తుంది కొంతమందికి, చూస్తే హార్ట్ అటాక్ ఉంటుంది. సో అలా కూడా దే బికమ్. బట్ యూజువల్లీ హార్ట్ సిమ్టమ్స్, హార్ట్ నొప్పి ఎలా ఉంటుందంటే సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో ఒక డిఫ్యూజ్ ఏరియా, అంటే చిన్న ఏరియాలో ఉండదు. చాలామంది ఇట్లా ఏళ్ళు పెట్టి చూపిస్తూ ఉంటారు, ఇక్కడ నొప్పి వచ్చింది, లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతుందని. అవి హార్ట్ నొప్పులు కాదు. ఒక పెద్ద ఏరియాలో మీకు నొప్పి అన్నా ఉండొచ్చు, బరువులాగా అన్నా ఉండొచ్చు, మంటలాగా అన్నా ఉండొచ్చు. సో ఈ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ యూజువల్లీ లెఫ్ట్ టు రైట్ కన్నా కూడా సెంటరే కామన్. అక్కడి నుంచి ఈ పైకి ఈ మెడ, ఇక్కడి నుంచి ఈ దంతాలు, ఈ పళ్ళ లోపలికి, జాస్ లోపలికి వెళ్ళొచ్చు నొప్పి. ఇయర్ లోబ్ పైన ఉన్న నొప్పి హార్ట్ది కాదు ఎప్పుడు కూడా. అలాగే నాభి కింద ఉన్నది హార్ట్ది కాదు. సో పైకి వెళ్ళొచ్చు ఇలాగూ, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఇంటర్నల్ అంటే ఈ లోపల మీడియల్ పార్ట్ అంటారు, బయటేపు కాదు. సో ఇలా మెడ నుంచి ఇలా బయటికి వెళ్ళేది స్పాండిలోటిక్ పెయిన్.
అది నెలల తరబడి ఉంటుంది, రాత్రి పడుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ టైం పని చేస్తుంటే మర్చిపోవచ్చు, ఆర్ హ్యాండ్ మూమెంట్తో పెరగచ్చు. హార్ట్ది అలా ఉండదు, అంత లాంగ్ డ్యూరేషన్ నొప్పులు రావు. సో లోపలేపు నుంచి ఇలా మీరు అన్నట్టు సెంటర్ ఆఫ్ ది చెస్ట్ నుంచి లోపలేపు నుంచి ఏళ్లలోకి వెళ్ళొచ్చు నొప్పి. అలాగే ఎపిగ్యాస్ట్రియం అంటారు, మీరు ఇందాక గ్యాస్ట్రిక్ నొప్పి అన్నారు చూడండి. చాలామంది ఈ గ్యాస్ట్రిక్ ఇక్కడ వచ్చే నొప్పిని గ్యాస్ట్రిక్ నొప్పి అనుకుంటారు. యాక్చువల్లీ ఈ నాభి ఆర్ దాని కింద ఉన్నది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకోవచ్చు, కానీ ఇది హార్ట్ది కూడా అయి ఉండొచ్చు. సో ఏదైనా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉండి మీకు పూర్వం కన్నా ఇవాళ తేడాగా ఉంది, లేకపోతే పూర్వం ఏదో మీరు యాంటాసిడ్ వేసుకున్నో ఏదో వేసుకుంటే తగ్గిపోయేది, వాళ్ళు తగ్గటల్లే, అప్పుడు మీరు జాగ్రత్త పడి ఇమీడియట్లీ ఈసీజీ ఎక్కువ అయి చేయించుకుని అది హార్ట్ నొప్పా కాదా అని నిర్ధారించాలి. సో యూజువల్లీ ఇది సెంటర్ ఆఫ్ ది చెస్ట్ పైకి వెళ్ళటం, ఈ చేతి లోపల భాగానికి వెళ్ళటం ఎపిగ్యాస్ట్రియం అంటే జస్ట్ డొక్కల కింద ఈ ఏరియాలు హార్ట్ నొప్పి. కొంతమందికి బ్యాక్ సైడ్ ఈ లెఫ్ట్ ఇక్కడ కూడా వస్తుంది, అంటే సెంటర్లో కాదు, కొంచెం లెఫ్ట్ సైడ్ ఈ ఈ బోన్ ఉంటుంది, బోన్ కింద భాగంలో. సో ఈ మెయిన్ 5 ఏరియాస్ మీకు నొప్పి రావటం, నొప్పితో పాటు యూజువల్లీ చల్లని చెమటలు పట్టడం, లేకపోతే ఆయాసం రావటం, నొప్పి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఉంటే అది హార్ట్ అటాక్ నొప్పి అని మనం సస్పెక్ట్ చేయాలి. అలాగే నడిచినప్పుడు ఇదే నొప్పి వస్తుంది అనుకోండి, మీరు ఒక 2 నిమిషాలు నుంచున్నారు తగ్గిపోతుంది, మళ్ళీ నడిస్తే మళ్ళీ వస్తుంది, దీన్ని యాంజైనా అంటారు. ఇది కూడా టిపికల్ హార్ట్ పెయిన్ సిమ్టమ్, హార్ట్ అటాక్ కాదు. సో హార్ట్ పెయిన్ అనేది యూజువల్లీ మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హార్ట్కి కూడా ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి. అప్పుడు ఆ రక్తనాళాల్లో నేరయింగ్ ఉంటే ఆ బ్లడ్ సప్లై చాలక ఇదే నేను ఇందాక చెప్పినట్టు నొప్పి నడుస్తూ ఉన్నప్పుడు పని చేస్తూ ఉన్నప్పుడు వస్తుంది, కొంచెం నుంచుంటే రెస్ట్ తీసుకుంటే హార్ట్ రేట్ తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది, దాన్ని యాంజైనా అంటారు. ఇలాంటి నొప్పి మనం హాయిగా కూర్చున్నప్పుడు అట్ రెస్ట్ వచ్చి దాంతోపాటు చల్లని చెమటలు ఆయాసం అలాంటివి వస్తే వాంతులు అవటం, లేకపోతే స్పృహ పడిపోవటం, గుండె దడ రావటం, అలాంటప్పుడు అది హార్ట్ అటాక్ అనేది సస్పెక్ట్ చేయాలి. సార్ ఇప్పుడు మీరు ఇందాక రైట్ హ్యాండ్ చూపించారు కదా, జనరల్గా లెఫ్ట్ హ్యాండ్ అంటూ ఉంటారు కదా పెయిన్ అనేది, ఏ హ్యాండ్కి మనకు వస్తుంది? యూజువల్లీ లెఫ్ట్ హ్యాండే మోర్ కామన్. లెఫ్ట్ హ్యాండ్, ఓకే. సార్ ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ విషయంలో కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక పర్సన్ హార్ట్ అటాక్తో ఫీల్ అవుతుంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, కరెక్ట్గా ప్రాపర్గా చేయడం కూడా, లైక్ ఏదో ట్యాబ్లెట్ కూడా ఉంటుంది కదా సార్, అప్పటికప్పుడు ఆస్పిరిన్స్ అట్లా, ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి, వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలి ఒక పర్సన్ పెయిన్ అని కంప్లైంట్ చేసినప్పుడు? వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే పేషెంట్కి రెస్ట్ ఇచ్చి ఆయన కొంచెం రీఅష్యూర్ చేసి వాళ్ళు ఇమీడియట్లీ దే షుడ్ మేక్ ప్రొవిజన్ టు గో టు ది హాస్పిటల్. అంతే తప్ప ఈ నొప్పికి ఏదో ట్యాబ్లెట్ ఇద్దామో ఏదో కషాయం ఇద్దామో ఇంకేదో చేద్దాం అనుకోవటం డేంజరస్. ఏ ట్యాబ్లెట్ పనిచేయదు ఎమర్జెన్సీలో. యాస్పిరిన్ లాంటిది, అది కూడా సాల్యుబుల్ యాస్పిరిన్, ఎకోస్పిరిన్ అనేది మింగితే ఏమవ్వదు. సాల్యుబుల్ యాస్పిరిన్ లాంటిది చప్పడిస్తే మనకి బిక్కల్ క్యావిటీ ఈ పొరల లోపల నుంచి బ్లడ్లోకి వెళ్తుంది కాబట్టి కొంచెం పనిచేయవచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ట్రెమెండస్లీ ఎఫెక్టివ్. నాలుగు కింద పూర్వం సార్బిట్రేట్ అని పెట్టుకునేవాళ్ళు, అది నేను ఇందాక చెప్పాను చూడండి, యాంజైనా అనే పెయిన్ తగ్గిస్తుంది కానీ హార్ట్ అటాక్స్ అనేది అంతకేం పనిచేయదు. కొంతమందికి ఇది పెట్టుకున్న తర్వాత కాళ్ళ లోపలికి బ్లడ్ వెళ్ళిపోయి కొంచెం మైకంలాగా వచ్చి పడిపోతారు కూడా. సో యాస్పిరిన్ తప్ప వేరే ట్యాబ్లెట్లు అంతేం పనిచేయవు, యాస్పిరిన్ కూడా అంతేం పనిచేయదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదన్నా సస్పిషన్ ఉంటే ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ ఎక్కువ వేరే టెస్టులు చేయించుకోవటం. సార్ ఇప్పుడు హార్ట్ అటాక్స్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి కదా సార్, సడన్గా కుప్పకూలి చనిపోవడం, ఒక కొంత టైం తర్వాత హాస్పిటల్కి వెళ్ళాక చనిపోవడం, ట్రీట్మెంట్తో బాగుపడడం. సో సడన్గా కుప్పకూలి చనిపోయే వాళ్ళలో అసలు ఏం జరుగుతుంది సార్ వాళ్ళలో లోపల, హార్ట్ లోపల? సో హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ మసిల్ కంటిన్యూస్గా పనిచేయాలి కాబట్టి దానికి చాలా బ్లడ్ సప్లై కావాలి. బ్లడ్ ద్వారానే మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బ్లడ్ అనేది, దాని ద్వారా ఆక్సిజన్ వేరే న్యూట్రియంట్స్ ఏ ఆర్గన్కైనా వెళ్తుంది, హార్ట్కి కూడా అంతే. ఈ చిన్న చిన్న రక్తనాళాలు హార్ట్కి 3 ఉంటాయి, రైట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్. ఈ రక్తనాళాలు ఒక బాల్ పాయింట్ పెన్ రిఫిల్ అంతే ఉంటుంది డయామీటర్, అంటే 2 to 3 millimeters, పెద్దవి కూడా చిన్న రక్తనాళాలు. దీనిలో చాలా సంవత్సరాలు కూడా కొవ్వు పెరిగిపోతా కొంచెం 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 పెరిగిపోతా నెమ్మదిగా నారోయింగ్స్ తయారవుతాయి. ఒక్కొక్క చోట లోపల ఒక పొర లాంటిది ఉంటుంది, దాని ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంచడం. ఓకే, ఆ పొర దగ్గర క్రాక్ వచ్చినప్పుడు బ్లడ్ క్లాట్ అయిపోతుంది, ఎందుకంటే బ్లడ్ బయటకు బ్లీడ్ అయినా లోపలికైనా దానికి ఒక నేచర్ క్లాట్ అవ్వటం. బ్లడ్ క్లాట్ అయినప్పుడు సడన్లీ బ్లడ్ సప్లై ఆగిపోతుంది హార్ట్ మసిల్కి. ఈ మూడిట్లో ఏదో ఒకటి క్లాట్ అయినప్పుడు ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఆ మసిల్ కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉండాలి కాబట్టి అది నెమ్మదిగా డ్యామేజ్ అవుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు
ఆ హార్ట్ మసిల్లో ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఎలాగంటే గోడ లోపల ఎలాగైతే ఎలక్ట్రిక్ ఫైబర్స్ ఉంటాయో మన దగ్గర, మన గోడ లోపల ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తూ ఉంటాయి, అలాగే హార్ట్ మసిల్లో ఎలక్ట్రిక్ ఫైబర్స్ వెళ్తూ ఉంటాయి. సో హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై అందనప్పుడు ఆ ఫైబర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి హార్ట్ 400-500 సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది అప్పుడప్పుడు. వెంట్రుకల్ ఫిబ్రిలేషన్ అంటారు. సో ఊరిని ఇలా అవుతుంది తప్ప ఏం ఎఫెక్టివ్ కంట్రాక్షన్ ఉండదు. సో కంట్రాక్షన్ లేకపోయేటప్పుడు బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళక మనం విదిన్ ఫ్యూ సెకండ్స్ స్పృహ పడిపోతాం. అలాంటప్పుడు హార్ట్ నార్మల్లీ మనం రీస్టార్ట్ చేయలేదనుకోండి, ప్రతి నిమిషానికి 10% ఆఫ్ పీపుల్ బికమ్ పర్మనెంట్లీ డెడ్. అంటే ఇక బ్రెయిన్ టిష్యూ ఇక రికవర్ అవ్వదు. సో 10 నిమిషాల లోపలే మీరు ఏదో ఒకటి చెయ్యాలి. సిపిఆర్ అంటారు. సిపిఆర్ అంటే ఎవరన్నా స్పృహ పడిపోయి వాళ్ళు గాలి పిలవట్లేదు అనుకోండి, ఎందుకంటే హార్ట్ కనుక ఆగిపోతే గాలి కూడా ఆగిపోతుంది, అంటే రెస్పిరేషన్ కూడా ఆగిపోతుంది. వాళ్ళు పడిపోయినప్పుడు గాలి బాగానే పీలుస్తున్నారు అనుకోండి, మోస్ట్ ప్రాబ్లీ అది కార్డియాక్ అరెస్ట్ కాదు. సో స్పృహ తప్పి పడిపోయారు, స్పెషల్లీ ఛాతీ నొప్పి అని స్పృహ తప్పి పడిపోయారు, గాలి పిలవటం ఆగిపోయింది, యు ఆర్ వెరీ ష్యూర్ ఇట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. సో ఇమీడియట్లీ వాళ్ళని ఒక ఫ్లాట్ గ్రౌండ్ మీద పడుకోబెట్టి మనం బయట నుంచి కంప్రెస్ చేసామనుకోండి, హార్ట్ చేసే పని మనం లక్కీగా బయట నుంచి కూడా చేయొచ్చు. సో బయట నుంచి దాన్ని నొక్కటం వదలటం చేయటం ద్వారా ఎంతో కొంత సర్క్యులేషన్ మెయింటైన్ చేయొచ్చు. ఈలోపుగా ఏఈడి అనేది ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనేది పబ్లిక్ ప్లేస్లో అన్ని చోట్ల ఉండాలి. అది తెచ్చి మనం ప్యాచ్లు కనెక్ట్ చేస్తే అదే ఈ రిధం బాగోలేదు, నిమిషానికి 60 సార్లు 70 సార్లు కొట్టుకునే గుండె 400 సార్లు కొట్టుకుంటుంది అని డిటెక్ట్ చేసి మనం ప్రాంప్ట్ చేస్తుంది, ఈ బటన్ నొక్కండి అని. మనం బటన్ నొక్కితే అది షాక్ ఇస్తుంది. షాక్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఈ షార్ట్ సర్క్యూట్స్ అన్నీ మనం పలక మీద ఎలాగైతే ఏదైనా రాస్తే చెరిపేసామనుకోండి, అలా ఒకేసారి ఇట్ ఎరేజెస్ ఆల్ ద షార్ట్ సర్క్యూట్స్. మళ్ళీ హార్ట్ కరెంట్ రీస్టార్ట్ అవుతుంది నిమిషానికి 60 సార్లు 70 సార్లు. అలా లాట్ ఆఫ్ పీపుల్ కెన్ బి సేవ్డ్. ఉట్టి మసాజ్ చేస్తున్నాం అనుకోండి, మనం చేసినంతసేపు ఎంతో కొంత సర్క్యులేషన్ మెయింటైన్ అవుతుంది, కానీ అంత ఎఫెక్టివ్గా లేకపోవచ్చు. సో మనం త్వరగా ఎక్కడికో చోటుకి వెళ్ళగలగాలి హాస్పిటల్కి. ఈ ఏఈడి పెడితే అది యాక్చువల్లీ షార్ట్ సర్క్యూట్ని తీసేయగలదు, ఇట్ కెన్ రీస్టార్ట్ ది హార్ట్ లిటరలీ. సో దాని మూలాన్ని కూడా చాలా లైఫ్ సేవ్ అవుతుంది. సో రెండు కావాలి, సిపిఆర్ కావాలి, ఏఈడి కావాలి. ఏఈడి అనేది కొంచెం ఖరీదు కాబట్టి పబ్లిక్ ప్లేస్లోనే ఉంచుకుంటాం. యాక్చువల్లీ ప్రతి ఇంట్లో ఉన్నా ఏం చెడు లేదు, కాకపోతే కాస్ట్లీ డివైస్ కాబట్టి యూజువల్లీ ఆల్ కంట్రీస్ మ్యాండేట్ దట్ ఇట్ బీ దేర్ ఇన్ పబ్లిక్ ప్లేస్. లైక్ మీకు జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆర్ ఆడిటోరియం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, బస్ స్టాండ్, అన్ని చోట్ల కూడా ఏఈడి ఉంచాలంటారు. మీరు కావాలంటే ఇంట్లో కొని పెట్టుకున్నా ఇట్స్ ఫైన్. సరే, ఎంత కాస్ట్ ఉంటుంది సార్ అది? అరౌండ్ 1,70,000-80,000. ఓకే, 1 lakh అయితే కొంచెం హెల్త్ కాబట్టి అఫోర్డ్ చేయొచ్చు సార్. కానీ అది మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చా సార్? ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకే, కాకపోతే సిపిఆర్ లాగానే కొంచెం అవగాహన ఉండాలి. ఊరినే దాని గురించి చదివితే అవ్వదు. మనం ప్రాక్టికల్లీ ఏదో ఒక డమ్మీ మీద ఏదో పెట్టి చేయాలి. ఎందుకంటే ఈవెన్ సిపిఆర్ చాలామంది యూట్యూబ్లో చూసేసి మనం చేయొచ్చు అనుకుంటారు. అన్లెస్ వాళ్ళు యాక్చువల్లీ డమ్మీ మీద చేస్తే తప్ప వాళ్ళ రెస్పాన్స్ టైం విదిన్ 2 to 3 minutes వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అంత త్వరగా రెస్పాండ్ అవ్వాలంటే అన్లెస్ వేరే ముందు ప్రాక్టీస్ చేస్తే తప్ప వాళ్ళు చేయలేరు. ఒక 5 నిమిషాలు చేద్దామా వద్దా అనుకున్నారనుకోండి, ఈలోపుగానే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఓకే, అంటే సిపిఆర్ చేశాకే మనం ఆ ఏడి మిషన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందా? అంటే రెండు సైమల్టేనియస్లీ అవుతాయి. ఒకళ్ళు సిపిఆర్ చేస్తే ఇంకొకళ్ళు ఏఈడి తెచ్చి ఈ ప్యాచెస్ కనెక్ట్ చేస్తే అదే చెప్తుంది, ప్లీజ్ షాక్, ప్లీజ్ ప్రెస్ దిస్ బటన్ అంటే బటన్ ప్రెస్ చేస్తే షాక్ ఇస్తుంది. అప్పుడు ఆ షాక్ ఇవ్వగానే వాళ్ళకి మళ్ళీ స్ప్రో వస్తుంది అని గాలి పిలవటం మొదలు పెడతారు, మనకి చూస్తారు. దెన్ వీ నో దట్ వీ కెన్ స్టాప్ మసాజ్. అంటే ఇప్పుడు మీరు చెప్పింది మనం పర్చేస్ చేసి హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకొని ఇంట్లో యూస్ చేసుకోవచ్చా సార్ అయితే? హాస్పిటల్లో చాలా చోట్ల ట్రైనింగ్ ఇస్తారు మామూలుగానే. ఈవెన్ మన హాస్పిటల్లో కూడా మన ఈఆర్ ఫిజిషియన్స్ ప్రతి వారం మన హౌసింగ్ బోర్డ్ హాస్పిటల్లో దే ట్రైన్, ఇట్స్ ఫ్రీ. మెనీ హాస్పిటల్స్ డూ ఇట్. సార్, ఇప్పుడు యంగ్స్టర్స్ చాలామంది ఇట్లా చనిపోవడం అనేది ప్రతి ఫ్యామిలీలో కూడా చాలా తీవ్ర విషాదాన్ని మిగులుస్తుంది. అంటే మీరు చెప్పినట్టుగా ఈ ఫ్యాట్ వల్లే ఇదంతా జరుగుతుందంటారా? ఫ్యాట్ వలన కాదు, యాక్చువల్లీ కొలెస్ట్రాల్ అనేది ఫ్యాట్ కాదు. ఓకే, అదొక ఫ్యాట్ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది. కొవ్వు సబ్స్టెన్స్ అంటే మనకి ఏంటి, నార్మల్లీ మనం అనుకునేది వ్యాక్సీ సబ్స్టెన్స్, మైనో వ్యాక్స్ లాగా. కొలెస్ట్రాల్ కూడా అలా ఉంటుంది చూడటానికి. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాట్ అట్ ఆల్.
ఓకే. సో ఆ కొలెస్ట్రాల్ అనేది ఈ రక్తనాళాల లోపల అయితే ఏదైతే పొరలాగా ఉంటుందో దాని ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ ప్రివెంట్ చేయటం. ఇప్పుడు ఈ నేల మీద ఎలాగైతే టైల్స్ ఉన్నాయో స్మూత్గా ఉంచడానికి, అలాగే ఆ సెల్స్ టైల్స్ లాగానే ఉంటాయి. వాటి కింద ఈ కొలెస్ట్రాల్ అనేది నెమ్మదిగా పెరిగిపోతుంది. ఈ టైల్స్ కింద ఇంత కుప్ప మట్టి పెరిగిపోయింది అనుకోండి, టైల్స్ ఇలా లేచిపోతాయి. ఈ మట్టి అంతా మన కాళ్ళకి ఆనుకుంటుంది. అలాగే బ్లడ్ ఎప్పుడైతే ఆ కింద మెటీరియల్కి ఆనుకుంటుందో దానికి తెలియదు బయటకు బ్లీడ్ అవుతుందా లోపల బ్లీడ్ అవుతుందా అనేది, ఇమీడియట్గా క్లాట్ అయిపోతుంది. అందుకనే హార్ట్ అటాక్స్ అనేవి సడన్గా వస్తాయి. ఆల్దో ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం అనేది 20-30 సంవత్సరాలు పడుతుంది నెమ్మదిగా పెరిగిపోయి. ఇది కొంతమందికి ఫ్రమ్ ఏజ్ 10 years 20 years స్టార్ట్ అయిపోతుంది ఈ ప్రాసెస్. సో చాలామందికి 30 years 40 yearsకి బిలో 50 yearsకి హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి. సో టైట్ నారోయింగ్ ఏమి ఉండనవసరం రక్తనాళాల్లో. ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోయిన చోట ఆ పేవ్మెంట్ అనేది అది లేపింది అనుకోండి, అలా పైకి లోపలేపి రక్తనాళం లోపలికి బ్లడ్ క్లాట్ అయిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. అందుకనే హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయడానికి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడతారు, బ్లడ్ క్లాట్ అవ్వకుండా కూడా మందులు వాడతారు. బట్ కన్ఫ్యూజన్ ఏంటంటే హార్ట్ అటాక్ సడన్లీ ఎందుకు వస్తున్నాయి? ఈ కొలెస్ట్రాల్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నారు. సడన్గా ఎందుకు వస్తుందంటే కొలెస్ట్రాల్ ప్లాక్ అంటారు దాన్ని. అది సంవత్సరాల తరబడి నెమ్మదిగా పెరుగుతూ ఉన్నా సరే బ్లడ్ క్లాట్ అయ్యేది సడన్గా అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ మనకి హార్ట్ అటాక్స్కి సంబంధించి? అంటే ఇయర్ బై ఇయర్ మనకి అంతా కూడా కొత్త టెక్నాలజీ వస్తుంది, రకరకాల అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం హార్ట్ అటాక్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం? సో నేను ఇందాక చెప్పిన దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్ కన్నా కూడా మచ్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ప్రివెన్షన్. ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దాట్. ఎందుకంటే మీకు హైటెక్ ట్రీట్మెంట్స్ మైట్ లుక్ గ్రేట్, ఫర్ ఏ డాక్టర్ ఆల్సో ఇట్స్ ఎ గ్రేట్ రివార్డ్. వాళ్ళు ఎవరో అరెస్ట్ ఇస్తారు, మేము షాక్ ఇస్తాం, యాంజియోప్లాస్టీ చేస్తాం, ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేస్తాం, వాళ్ళు బతుకుతారు అండ్ ఆల్. కానీ దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ పీపుల్. ఓకే. మెజారిటీ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు సగానికి సగం మంది హార్ట్ అటాక్తో చనిపోయే వాళ్ళు, సగానికి సగం మంది హాస్పిటల్ జరగముందే చనిపోతున్నారు, ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. అలాంటప్పుడు మన ఫోకస్ షుడ్ బి ఆన్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ అనేది చాలా తేలిక. హార్ట్ అటాక్స్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్, హార్ట్ అటాక్స్ ఆర్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్. బికాజ్ హార్ట్ అటాక్స్ ఆర్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ మెయిన్గా 3 కారణాలు ఉంటాయి. మనం తినే ఆహారం, మనం చేయని ఎక్సర్సైజ్, మనం గురయ్యే మానసిక ఒత్తిడి. ఓకే. ఈ 3 కారణాల మూలాన చాలా వేరే డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. లైక్ బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, మెటాబాలిక్ సిండ్రోమ్ అంటారంటే బరువు ఎక్కువ ఉంటాం, బానపొట్ట ఉంటాం, ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేది ఎక్కువ ఉంటాం, కొంచెం ఫ్యాటీ లివర్ ఉంటాం, మంచి కొలెస్ట్రాల్ తగ్గటం, ఇవన్నీ కలిపి. సో మీకు షుగర్ ఎక్కువ లేకపోవచ్చు, బీపీ ఎక్కువ లేకపోవచ్చు, కొంచెం కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నీ. ఇది మీకు 20-30 సంవత్సరాల నుంచినే స్టార్ట్ అయిపోతుంది. సో దీని మూలాన హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, లివర్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూరు అన్నిటికీ కారణాలు ఒకటే. ఒక వండర్ఫుల్ థింగ్ అబౌట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈజ్ మీరు కనుక మంచి లైఫ్ స్టైల్ కనుక మీరు పాటించగలిగారు అనుకోండి, మీరు ఈ డిసీజెస్ అన్నీ ప్రివెంట్ చేయగలరు. నాట్ ఓన్లీ హార్ట్ అటాక్స్. కరెక్ట్. ఎందుకంటే పూర్వం మలేరియాతో, టైఫాయిడ్తో దాంతో చనిపోయేవాళ్ళు. మలేరియాకి వేరే మీరు మస్కిటో మ్యాట్ వాడాలి, దానికి వేరే ట్రీట్మెంట్. టైఫాయిడ్కి మీరు వాటర్తో గురించి జాగ్రత్తగా ఉండాలి, వేరే ట్రీట్మెంట్. ఇక్కడ అలా కాదు. మీరు ఒకే లైఫ్ స్టైల్తో, గుడ్ లైఫ్ స్టైల్తో యూ కెన్ ప్రివెంట్ లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ ఫెయిల్యూర్, అన్ని వ్యాధులు తగ్గిపోతాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ సో ఈజీ టు ప్రివెంట్. సో దీనికి ప్రివెన్షన్ ఈజ్ ఎ యూనివర్సల్ ప్రివెన్షన్. అంటే ఒకళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు చేయరు, నాకు హార్ట్ అటాక్ రాదు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, చివరికి చనిపోయే వాళ్ళ లోపల మెజారిటీ విల్ డై ఆఫ్ హార్ట్ అటాక్స్ ఆర్ క్యాన్సర్. సో రానాళ్ళు ఎవరు ఉంటారు? కొంచెం ముందు తర్వాత ఎప్పటికప్పుడు వస్తాయి. సో యూనివర్సల్ ప్రికాషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, విచ్ మీన్స్ ఎవ్రీబడి షుడ్ టేక్ ద సేమ్ ప్రికాషన్స్. సో ఏం ప్రికాషన్స్ చేస్తారు? మెయిన్గా ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలి? బెస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ వాకింగ్ బ్రిస్క్లీ. మీకు ఒక టార్గెట్ హార్ట్ రేట్ అని ఉంటుంది, 220 మైనస్ యువర్ ఏజ్. నాకు సుమారుగా ఇప్పుడు ఆల్మోస్ట్ 60 years. 220 మైనస్ 60 అంటే 180 years. దాని లోపల ఒక 75% అంటే నేను నా హార్ట్ రేట్ సుమారుగా 150 నేను మెయింటైన్ చేయాలి ఫర్ 45 minutes ఎవ్రీ డే. అంటే ఈవెన్ నా ఏజ్లో నేను నెమ్మదిగా నడుస్తుంటే ఏమి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ రాదు. మన రక్తనాళాలన్నీ ఫాస్ట్గా దాని లోపల ఫ్లో అవుతూ ఉన్నప్పుడే కడుక్కుపోయినట్టు అవుతాయి.
సో బ్రిస్క్గా చేయాలి, ఆ హార్ట్ రేట్ మెయింటైన్ చేయాలి. ఈ మధ్య వాచెస్ వచ్చేసినాయి కాబట్టి మీరు తేలిగ్గా హార్ట్ రేట్ అటైన్ అవుతున్నారా లేదా చూసుకోవచ్చు. లేకపోతే మీరు మీ ఫ్రెండ్ కనుక నడుస్తా అంటే మీరు 2 full sentences కంప్లీట్ చేయలేని పరిస్థితిలో నడవాలి. అంటే కొంచెం ఆయాసంగా, అది ఇమీడియట్లీ చేయకూడదు, నెమ్మదిగా ఓవర్ సెవరల్ డేస్ ఆ లెవెల్కి వెళ్ళాలి. అలా కనుక మీరు ఇఫ్ యూ కెన్ మెయింటైన్ 45 minutes ఎవ్రీ డే, ఎక్సర్సైజ్ లాంటి ప్రివెంటివ్ టూల్ హార్ట్ అటాక్స్కి కానీ వేరే ప్రాబ్లమ్స్కి లేదు. మీకు ఏ మందు కూడా మీరు 10 మందులు మింగినా సరే మీకు ఎక్సర్సైజ్ అంత ఎఫెక్టివ్ మందు ఇంకోటి లేదు. సో ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ ఫుడ్. ఫుడ్లో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు ఒక డ్రగ్ కంపెనీ లాగా ఫుడ్ని ఎవరు రీసెర్చ్ చేయరు. దెర్ ఇస్ నో మనీ ఇన్ ఇట్. సో ఫుడ్లో చెప్పాలంటే మెయిన్గా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈజ్ ఏం తింటావు కన్నా ఎంత తింటున్నావు. అందరూ మోస్ట్ ఆఫ్ అస్ ఓవర్ ఇట్. సో మితిగా తీసుకోవటం. ఆయుర్వేదాలో ఒకటి ఉంది, ఇప్పుడు ఇట్స్ దేర్ ఇన్ అలోపతి కూడా. మీ ఆకలి లోపల సగమే తినండి. ఆకలి నిండేదాకా తిన్నవసరంలా, పీకలు నిండేదాకా తిన్నవసరంలా. సో ఆయుర్వేదాలు ఏం చెప్తారు, హాఫ్ తినండి, ఒక 1/4 వాటర్ 1/4 ఎయిర్ అంటారు. ఆ 1/4 ఈజ్ ఇన్ యువర్ ఎపిటైట్. మీ ఫుల్గా మీ ఎపిటైట్ నిండేదాకా అనమాట. దట్ ఈస్ ద స్కేల్. సో సగమే, మీకు ఇంకా సగం తినొచ్చు అన్నప్పుడు యూ కెన్ స్టాప్ ఈటింగ్, దర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ఇట్. సెకండ్ థింగ్ ఏమో ధాన్యాలు పాలిష్ చేయకూడదు. మేజర్ చేంజ్ దట్ హాస్ హ్యాపెన్ ఫ్రమ్ 40 years or 50 years బ్యాక్. మా పేరెంట్స్ని అడుగుతా అంటే, మై ఫాదర్ ఈజ్ 90 years, వాళ్ళు చిన్నప్పుడు పాలిష్ చేసే బియ్యం కానీ వేరే సీరియల్స్ ఈజ్ ఇంపాసిబుల్ టు గెట్. దంపటమే. సో తొక్క తీసేసి తీసుకునేవాడు. ఈ లాస్ట్ 40 yearsలో సడన్లీ పాలిష్ చేయటం, తెల్లగా మల్లెపూలులాగా ఉండే రైస్ తీసుకోవటం, అది కూడా హ్యూజ్ క్వాంటిటీస్. మనం తినే అంత రైస్ కొంచెం చైనీస్ మన దగ్గర తింటారు కానీ నో అదర్ కంట్రీ పీపుల్ ఈట్. సో అంత రైస్ తీసుకోవటం. సో ఆ పాలిష్ చేసే రైస్, పాలిష్ చేసిన ఎనీ గ్రెయిన్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. తినగానే షుగర్స్ పెరగటం, మళ్ళీ 2 గంటలు మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తగ్గటం, షుగర్ మళ్ళీ పెరగటం, ఈ రిపీటెడ్లీ అయ్యేటప్పటికి డయాబెటీస్ అనేది ఎంతో కొంత ఇండియన్స్లో చాలా కామన్. వీఆర్ ద గ్లోబల్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో ధాన్యాలు పాలిష్ చేయకుండా ఎలాగొట్టా మీరు తీసుకోగలగాలి. థర్డ్, ఆయిల్స్ ఫ్రై చేయకూడదు. వీఆర్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ కుకింగ్ ఆయిల్స్ అండ్ కన్జ్యూమర్స్ ఆఫ్ కుకింగ్ ఆయిల్స్. వేరే ఏ దేశంలో అంత ఆయిల్ వాడరు. సో మనం దాన్ని ఫ్రై చేయకుండా వాడగలగాలి. పూర్వం అన్నం పప్పులో నూనె వేసుకునేవాళ్ళు, అలాగనమాట. లేకపోతే ఈవెన్ తాలింపులో అది పొగల్లాగా వచ్చి మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేయటం ఆయిల్ అనేది చేయకూడదు. ఏ ఆయిల్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఎనీ వెజిటబుల్ ఆయిల్ హ్యాస్ నో కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది ఓన్లీ యానిమల్ ప్రొడక్ట్స్లోనే ఉంటుంది, వెజిటబుల్ ప్రొడక్ట్స్లో ఉండదు. సో ఆయిల్ అనేది చెడు కాదు, ఇన్ఫ్యాక్ట్ ఫ్యాట్ అనేది కూడా చెడు కాదు. కాకపోతే మన ఎనర్జీ ఎక్స్పెండిచర్ తక్కువ, ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యాట్స్ లోపల. మీరు ఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ తీసుకున్నారనుకోండి, 1/5 or 1/6 ఆఫ్ యువర్ క్యాలరీ రిక్వైర్మెంట్స్ ఆ రోజుకి వచ్చేస్తుంది. మనం తక్కువ క్యాలరీ రిక్వైర్మెంట్స్ తక్కువ కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. మనం తీసుకున్న దానిలోనే ప్రోటీన్ రావాలి, ఫైబర్ రావాలి, మినరల్స్ రావాలి, అన్నీ రావాలి. పూర్వం ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఒక 12 గంటలు 10 గంటలు రైతు పనిచేసేవాడు అనుకోండి, కిలో బియ్యం తింటే దాని లోపలే అన్నీ వచ్చేసాయి. దానిలోనే ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి. మనం ఇప్పుడు తినే క్వాంటిటీ తక్కువ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆయిల్స్ తీసుకుంటే ఏంటంటే వేరే పదార్థాలు తీసుకోలేము, అంతే తప్ప ఆయిల్స్ ఫ్రై చేయనంతకాలం దే ఆర్ నాట్ బ్యాడ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఉప్పు నార్మల్లీ ఇంత తీసుకోవాలంతే. మనం ఇలా పట్టుకుంటే అంత పర్ డే. ఇండియన్స్ కన్జ్యూమ్ 20 to 30 times ఆఫ్ దాట్. సో ఆ కిడ్నీ ఉప్పును బయటకు పంపించలేదు చాలామందికి. పంపించలేకపోవటం వలన బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, పెరగటం వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దీని వలన చాలా వ్యాధులు వస్తాయి. హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ పెరగటం అనేది హ్యూమన్ బీయింగ్స్కి కామనెస్ట్ వ్యాధి. సగానికి సగం మంది పాపులేషన్కి హైపర్ టెన్షన్ అనే వ్యాధి ఉంది ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇండియాలో ఇంకా మోర్ కామన్. ఎందుకంటే మనం కూరలు ఉప్పు వేసుకుంటాం. కర్రీ అంటారు చూడండి, ఇండియన్స్ ఈట్ కర్రీ. కర్రీ లోపల ఉప్పు కలిపేస్తాం మనం డైరెక్ట్గా. సెకండ్, చాలామంది స్పెషల్లీ తెలుగు పీపుల్ పెరుగన్నంలో ఉప్పు వేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా పిల్లలందరూ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ MSG, విచ్ ఈజ్ అగైన్ సోడియం. అంటే ఉప్పుగా లేకపోయినా సరే చాలా ఉంటుంది దాని లోపల సాల్ట్. సో ఈ అన్ని కారణాల మూలాన, ప్లస్ నిలువ ఉండే పచ్చళ్ళు,
ఆవకాయలు అలాంటి అట్లా ఫుల్ ఉప్పు ఉంటుంది, ఎందుకంటే ఉప్పు మూలానే అది నిల్వ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా మనం కొంచెం తగ్గించి ఉప్పు అనేది బాగా తగ్గిస్తే, సో ఫుడ్కి ఈ మెయిన్ 4 or 5 థింగ్స్: మితిగా తీసుకోవటం, ఆయిల్స్ ఫ్రై చేయకుండా ఉండటం, ధాన్యాలు పాలిష్ చేయకూడదు, ఉప్పు తక్కువ. థర్డ్ థింగ్ ఈజ్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ మెంటల్ స్ట్రెస్. సో మెంటల్ స్ట్రెస్ ఈజ్ యుబిక్యూటస్, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఎలాగంటే ఫ్రాగ్రెన్స్ మీరు వేసుకున్నారనుకోండి, సెంట్ వాడారనుకోండి, మీకు తెలీదు, పక్కన వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మీకు మీ మెంటల్ స్ట్రెస్ మీకు తెలియకపోవచ్చు, పక్కన వాళ్ళకే తెలుస్తుంది. ఎనీవే ఇట్ ఈస్ సో కామన్ కాబట్టి మెంటల్ స్ట్రెస్ ఉందా లేదా అనేది ఇట్ ఈస్ అ యూస్లెస్ డిస్కషన్. అది ఏ కారణం చేత వచ్చింది అనేది కూడా యూస్లెస్. కెన్ వి రియల్లీ నెగేట్ ఆల్ దోస్ థింగ్స్? వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎన్వైరన్మెంట్ బాగోలేదు, ఇవన్నీ మనం ఏం చేయలేము. టైంకి ఒక చోటుకి వెళ్ళాలి, ఆ టైం సరిపోవట్లేదు, మనం ఏం చేయలేం. కాబట్టి దానికి ఏ కారణం చేత మనకు స్ట్రెస్ వస్తుంది అనేది ఆలోచించడం కూడా అనవసరం. వీ హ్యావ్ అవర్ ఏజ్ ఓల్డ్ టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ. మెడిటేషన్లో ఏంటంటే హాయిగా కూర్చుంటాం, మనం రెస్ట్ఫుల్గా కూర్చొని కళ్ళు మూసుకుంటాం, సో దట్ ద బాడీ పార్ట్స్ డోంట్ హర్ట్ అండ్ కీప్ రిమైండింగ్ అస్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం దాన్ని ఏమి లేబుల్ చేయం. ఇది మంచి ఆలోచన, చెడు ఆలోచన, ఇది మనకు కావాలి, ఇది వద్దు, ఏం చెయ్యం. వస్తూ ఉంటే టాటా బై బై చెప్పేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాయి. అలా 10 నిమిషాలు కూర్చున్నారనుకోండి, మీకు ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఆ క్రౌడ్ మన బ్రెయిన్లో మనం కాదు ఉండేది, ఒక క్రౌడ్ ఉంటుంది, ఒక 100 మంది ఉంటారు, వాళ్ళందరూ నెమ్మదిగా తగ్గిపోతారు. తగ్గిపోయేటప్పటికి మనం వేరు, మన ఆలోచనలు వేరు. ఆ స్టేట్లోకి చాలా తేలిగ్గా వెళ్ళొచ్చు. అలా కనుక వెళ్ళామనుకోండి, మన ఆలోచనలు విల్ నాట్ బాదర్ అస్. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ నుంచి మన ఆలోచనలకు వచ్చి, ఆలోచనల నుంచి మనకు వస్తుంది. అక్కడ మీరు గ్యాప్ పెట్టారనుకోండి, బయట ఏమైనా నథింగ్ విల్ బాదర్ అస్. సో ఇట్ ఈస్ అవర్ ఏజ్ ఓల్డ్ టెక్నిక్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అవర్ ఓన్లీ స్పిరిచువల్ టెక్నిక్. ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ప్రేస్, ఇండియన్స్ మెడిటేట్ అని ఒక గొప్ప ఆయన అన్నారు. ఇట్ ఈస్ అవర్ మెయిన్ టెక్నిక్ ఫర్ నాట్ ఓన్లీ హెల్దీ లైఫ్ ఫిజికల్లీ బట్ స్పిరిచువల్లీ ఆల్సో. సో అది మనం చేయట్లా. ఎంతమంది ఇండియన్స్ మెడిటేట్ చేస్తారు? హార్డ్లీ 10-20%. సో రోజుకు 2 సార్లు మెడిటేట్ చేశారనుకోండి, ప్రాణాయామ హెల్ప్ కూడా తీసుకోవచ్చు టు గెట్ బెటర్ మెడిటేషన్. మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. దానికి ఈ మధ్య చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మీకు కార్టిసాల్ అనేది తగ్గుతుంది, ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ తగ్గుతాయి, మీకు టిష్యూ లోపల యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. మీకు అసలు ఇవన్నీ అనవసరం. అసలు మన ముఖంలో ఉన్న కౌంటెనెన్స్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ ఇఫ్ యూ డూ ప్రాపర్ మెడిటేషన్. హోల్ డే మీకు కూల్గా ఉంటుంది. దాట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఎఫెక్ట్. ఎందుకంటే మన ఈ లైఫ్ స్టైల్ డిసీజ్లో మెయిన్గా మనం లైఫ్ స్టైల్ మనం కోరుకున్న తేడాలు తేవాలి అంటే మనకి ఆ కనెక్ట్ ఉందనుకోండి, మనం ఇది చేద్దాము అని మనకు ఆ కన్విక్షన్ ఉంటే మనం ఆటోమేటిక్గా చేయగలం. సో ఈ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ద్వారా మనం మిగతా లైఫ్ స్టైల్స్ కూడా చాలా చాలా తేలిగ్గా పాటించగలం. ఇంకోటేమో అంతా ఆటో రెగ్యులేట్ అయిపోతుంది. మీ ఫుడ్ కాడి నుంచి ద వే యూ రియాక్ట్ విత్ అదర్స్, ఎవ్రీథింగ్ బికమ్స్ ఆటో రెగ్యులేటెడ్ అండ్ ఇట్స్ ఎ ఈజీ వే. సో మెయిన్ థింగ్ ఈ వ్యాధులన్నీ కూడా లేకుండా ఉండటానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మెడిటేషన్. ఇఫ్ యూ డూ దాట్, మీకు ఫుడ్, మీకు అక్కడ రసగుల్లానో లేకపోతే గులాబ్ జామున్ ఉందనుకోండి, తిను అంటుంది అది. మీరు మెడిటేట్ చేశారనుకోండి, మీకేం అనిపించదు దాన్ని తినకపోయినా సరే. అలాగే మీరు పొద్దున్నే 5ంటికి లేచి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు. మీరు మెడిటేషన్ చేశారనుకోండి, 5 o'clock షార్ప్ లేచి మీరు ఎక్సర్సైజ్ చేస్తారు ఆటోమేటిక్గానే. వాట్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ యూ విల్ ఆటోమేటికలీ డూ ఇట్. లైఫ్ స్టైల్ చేంజెస్ తేలిగ్గా తేగలరు. అది చేయలేదనుకోండి మెడిటేషన్, లైఫ్ స్టైల్ డిసీజెస్ని ట్యాకిల్ చేయడం చాలా కష్టం. ఈ చిన్న చిన్న చేంజెస్ మనం చేయలేము. ఓకే. సో మనం హెల్దీ లైఫ్ స్టైల్లో ఫస్ట్ ప్రిన్సిపలే యోగా అండ్ మెడిటేషన్ పెట్టుకుంటే ఫస్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ అన్ని మనం ఈజీగా ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్. సో ఎవ్రీథింగ్ ఎల్స్ బికమ్స్ ఈజీ టు డూ. సార్, మన సౌత్ ఇండియన్స్లో ఇంత సాల్ట్ ఒక కర్రీలో వేసుకోవడం అయితే ఇంపాసిబుల్. అందులోనూ కొంతమంది సాల్ట్ తక్కువైతే పైన స్ప్రింకిల్ చేసుకొని మరి టేస్ట్ వచ్చాకే తింటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ నిజంగా ఇంత సాల్ట్ మనం ఒక రోజులో తినడం పాసిబుల్ అవుతుందా? అసలు మీకు ఎక్స్ట్రా సాల్ట్ ఏమీ అవసరంలా. ఫర్ ద బాడీ వాట్ యూ విల్ గెట్ త్రూ యువర్ వెజిటేబుల్స్ అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇనఫ్. సో నంబర్ 1 అసలు అవగాహన ఉండాలి. అంత సాల్ట్ అనవసరం, అది చాలా చెడు అనేది తెలియాలి. సాల్ట్, పంచదార, ఇది హ్యూమన్ బీయింగ్స్కి తరతరాలు ఒక
అట్రాక్టివ్, అంటే ఫుడ్ లోపల టేస్ట్ తెస్తుంది. ఎందుకంటే సాల్ట్ షుగర్ కావాలి మనకి, కానీ మీకు షుగర్ అనేది ఇమీడియట్ ఎనర్జీ ఇస్తుంది, అలాగే సాల్ట్ కూడా మీకు ఆ వాల్యూమ్ అది ఇస్తుంది, బ్లడ్ వాల్యూమ్. కాకపోతే అది ఇప్పుడు మనకు ఫ్రీగా దొరుకుతుంది. అదర్వైజ్ మీరు చూడండి, మీరు ఒక 15,000 ఏళ్ళ కింద ఎలా ఉంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ జంగల్, మీకు సాల్ట్ షుగర్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? సో మీకు ముందు అవగాహన ఉంటే తగ్గించేసుకోగలరు. మీరు అసలు ఈ ఉప్పు అనేది ఎనీ టేస్ట్ ఈజ్ ఎ కల్చర్డ్ థింగ్. మీరు మీ బ్రెయిన్కి చిన్నప్పటి నుంచి చెప్పారనుకోండి ఇది మంచిది కాదు మంచిది కాదు అని, ఇట్ విల్ నాట్ లైక్ ఇట్. మీరు అదే చాలా టేస్టీగా ఉందని చెప్పుకున్నారనుకోండి, అది కావాలని ఇట్ విల్ క్రేవ్ ఫర్ ఇట్. సో ద ఓన్లీ వే అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ టు హ్యావ్ మంచి అవగాహన ఉందనుకోండి దాని గురించి, దట్ ఇట్ ఈస్ సచ్ ఎ డేంజరస్ సబ్స్టెన్స్ అని, గ్రాడ్యువల్లీ మీకు దాని మీద ఉన్న క్రేవింగ్ తగ్గిపోతుంది, ప్రొవైడెడ్ యూ మెడిటేట్. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి మనం ఇప్పటి నుంచే అన్ని తక్కువగా అలవాటు చేస్తే వాళ్ళు హ్యాబిచువేట్ అయిపోతారు. యా, తక్కువగా అలవాటు చేయటమే కాదు, వాళ్ళకి చెప్పాలి కూడా దట్ ఇట్ ఈస్ ఎ డేంజరస్ థింగ్ అని. వాళ్ళు ఎందుకు చేస్తారు డేంజరస్ థింగ్స్? వాళ్ళు ఏం చేయరు. కాకపోతే ఎవరు చెప్పలేదు అనుకోండి, ప్లస్ స్టైలిష్గా ఉందనుకోండి, ఆ పిజ్జా తింటాం ఏదో తింటాం, దెన్ ఇట్స్ మరి అలాగే. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే, పూర్వం బాగా కష్టపడినప్పుడు చెమట పట్టినప్పుడు ఈ కంట్రీలో యూ విల్ లూజ్ లాట్ ఆఫ్ సాల్ట్. ఎస్, ఇప్పుడు మనకి అది చెమటలు ఎక్కడ పడుతున్నాయి? స్కోప్ ఇవ్వట్లేదు అసలు. అవును, ఏసీలో కూర్చుంటాం. సో ఆ సాల్ట్ ఏదైతే పోయేదో అది కూడా తగ్గిపోయింది. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్ టు టేక్ లెస్ సాల్ట్ అండ్ హ్యావ్ హెల్దీ ఫుడ్. స్పెషల్లీ మీరు స్పైసెస్ వాడితే మంచిది. స్పైసెస్ ఆర్ నాట్ బ్యాడ్. స్పైసెస్ మూలాన యాక్చువల్లీ ఫుడ్ క్యాన్ బీ మోర్ టేస్టీ అండ్ ఈజీలీ డైజెస్టబుల్. సో స్పైస్ ఈజ్ వాట్ ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో ఇప్పుడు సడన్లీ స్పైస్ వాడొద్దు అంటారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. స్పైస్ వాడితే మీరు ఉప్పు తగ్గించుకోవచ్చు. సార్, ఇంకో విషయం, ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్లో మనం చూసేది ఏంటంటే ఎక్కువగా స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి వాళ్ళకి నైట్ టైమ్స్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినా కొత్త కొత్త రెస్టారెంట్స్, కొరియన్ ఫుడ్ అని, ఆ ఫుడ్ అని, ఈ ఫుడ్ అని, కొత్త కొత్త రెసిపీస్ అన్ని మార్కెట్లో వచ్చేసరికి బయట ఎక్కువ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దానివల్ల వెయిట్ పెరుగుతున్నారు, స్వీట్ షుగర్స్ ఎక్కువ వెళ్తున్నాయి. సో దీనివల్ల వాళ్ళు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో యంగ్స్టర్స్కి మీరు షుగర్స్కి సంబంధించి కానీ, అవుట్ సైడ్ ఫుడ్ గురించి కానీ, ఎక్సెస్ ఫుడ్ గురించి కానీ ఏం చెప్తారు? ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఏంటంటే వన్స్ ఇన్ ఎ వీక్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ద రెస్ట్ ఆఫ్ యువర్ 5 or 6 days be careful about what you eat. What goes into our mouth is what the body is made of. ఓకే, ఇది తయారైందే మన ఫుడ్తో. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ యూ ఈట్. సో మనం మిగతా 5-6 days జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఒకరోజు యూ గో అండ్ టేస్ట్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మిగతా 4-5 days యూ బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యూ ఈట్. అంటే ఎవ్రీడే తీసుకుంటే ఏదైనా హార్మ్ఫుల్, లైక్ షుగర్స్ ఆర్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ ఎనీథింగ్? డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీరు అన్నట్టు యంగ్ పీపుల్కి ఈ వ్యాధులన్నీ రావటం ఏంటంటే, వాళ్ళు ఇంట్లో వండుకోకుండా బయట తింటున్నారు. ఆ బయట తినే అతనికి ఓన్లీ గోల్ ఈజ్ టు సెల్ యూ టేస్టీ ఫుడ్. టేస్టీ అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ కల్చర్ టేస్టీగా ఉన్నట్టు పెట్టడం తప్ప ఇట్ ఈస్ నాట్ హెల్దీ. సో వాడు నిల్వ ఉంచే పెడుతున్నాడో, దానిలో ఆయిల్స్ విపరీతంగా ఫ్రై చేస్తున్నాడో, రీయూజ్ చేస్తున్నాడో ఫ్రైడ్ ఆయిల్స్ అండ్ ఆల్ దట్ పీపుల్, మనకు వీ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ వాట్ దే ఆర్ గివింగ్ అస్. ఇంట్లో అంటే యు ఆర్ కేర్ఫుల్. సో బయట తినటం అనేది ఈజ్ నెవర్ గుడ్. సో బయట తినటం ఒకటి, స్లీప్ ప్రాబ్లమ్స్ ఒకటి, లేట్గా పడుకోవటం, ఈ మెంటల్ స్ట్రెస్ ఉండటం. లాట్ ఆఫ్ పీపుల్ బింజ్ ఈట్. మీరు ఇందాక చెప్పినట్టు రాత్రిపూట దే ఈట్ ఎ లాట్. అది ఎంతవరకు సార్? సార్ ఇప్పుడు నైట్ టైం మూవీ చూస్తూనో, ఫోన్ బ్రౌజింగ్ చేస్తున్నాం 9కి, 10కి, 11కి, 12కి అలా తింటూనే ఉంటారు 12 వరకు. అది ఎలాంటి ప్రాబ్లమ్స్కి లీడ్ చేస్తుంది సార్ అలా నైట్ టైం ఈటింగ్ అనేది? డెఫినెట్లీ మనకు కావాల్సింది యాంబియంట్ ఎక్సర్సైజ్, నాట్ యాంబియంట్ ఈటింగ్. మీరు చూస్తే మీరు నార్మల్ న్యాచురల్ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే వెరీ ఈజీ. మనం ఆలోచించి వాట్ ఈజ్ న్యాచురల్ అంటే 10,000 or 15,000 years బ్యాక్ మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఆర్ మీరు జంగల్లో ఉంటే ఎలాగూ ఉంటారు. మీకు కావాల్సింది యాంబియంట్ ఎక్సర్సైజ్. యాంబియంట్ ఎక్సర్సైజ్ అంటే కంటిన్యూస్లీ వాకింగ్, కంటిన్యూస్లీ ఏదో పని చేస్తూ ఉంటారు. కంటిన్యూస్లీ ఫుడ్ ఏ జంతువు కన్నా దొరుకుతుందండి? మీకు కోతిల్లో మంచి ఫారెస్ట్లో ఉన్నా సరే వాటికి కూడా దొరకదు. సో మనం ఎప్పుడు తిన్నాం అనుకోండి, ఇట్ ఈస్ టోటల్లీ అబ్నార్మల్.
ఇన్ఫ్యాక్ట్ బుద్ధా మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ మీకు రోజుకి ఒకసారి తినాలి ఇఫ్ యూ వాంట్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. సో ఈ కంటిన్యూస్గా తింటాం, ఫ్రీక్వెంట్గా తింటాం, ఒకప్పుడు యాక్చువల్లీ మన కల్చర్లో కూడా లేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ వెస్టర్న్ థింగ్, ఈ ఫ్రీక్వెంట్ ఫీడ్స్. సో మీరు అన్నట్టే కంటిన్యూస్గా మంచింగ్ ఆన్ సంథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ డూ ఇట్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ మూలాన ఏదో ఒకటి తింటా ఉంటారు. సో అది చాలా డేంజరస్. స్ట్రెస్ ఒకటి డేంజరు, ఇది తింటాం ఒకటి డేంజర్. సార్ ఇప్పుడు షుగర్ని జాగ్రీతోనో డేట్స్తోనో హనీతోనో రీప్లేస్ చేసుకొని డెజర్ట్స్ అయితే ఏదో ఒక రకంగా తీసుకుంటూ ఉంటారు కదా, అట్లా షుగర్ని రీప్లేస్ చేయడం జాగ్రీతో కానీ హనీతో కానీ లేకపోతే ఇంకా అదర్ సబ్స్టెన్స్ ఎంతవరకు అది కరెక్ట్ సార్? షుగర్ కన్నా ఏదైనా బెటరే, స్పెషల్లీ మీరు డేట్స్ అలాంటివి తీసుకుంటే ద న్యాచురల్ థింగ్స్. కాకపోతే అగైన్ ఆ సేమ్ క్యాలరీస్ అనేది వచ్చేస్తుంది మీకు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు 1200 క్యాలరీస్ని తీసుకుందాం అనుకుంటే మీరు ఆయిల్ అసలు చాలా తగ్గించాలి, ఈ స్వీట్ పదార్థాలు కూడా తగ్గించాలి ఆటోమేటిక్గా. బట్ షుగర్ కన్నా మీరు చెప్పినట్టు జాగరీ ఈజ్ బెటర్, హనీ మైట్ బి స్లైట్లీ బెటర్. మరి ఆయుర్వేదాలో అది దే క్లెయిమ్ హనీ ఈజ్ వెరీ గుడ్, స్పెషల్లీ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ సర్టన్ వేస్. సో ఎలోపతిలో వీ డోంట్ నో మచ్ అబౌట్ హనీ. అండ్ మీరు చెప్పిన డేట్స్ అలాంటివి వాడితే డెఫినెట్లీ మోస్ట్ ఆల్ ఈవెన్ బెటర్ దెన్ జాగరీ. మీకు ఏదో ఒకటి తీపి కావాలి అనుకుంటే యూ కెన్ డూ దట్, ఆర్ ఈవెన్ యూజ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఈ మధ్య కొత్త ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఆర్ వెరీ సేఫ్. ఓకే సార్. సో మీరు కావాలనుకుంటే అదన్నా వాడచ్చు. బెస్ట్ థింగ్ ఈజ్ గెట్ అవుట్ ఆఫ్ ద క్రేవింగ్ ఫర్ దట్ స్వీట్నెస్. మనం నెమ్మదిగా అలవాటు చేసేసుకున్నాం అనుకోండి, టీ కాఫీ ఏదైనా సరే తీపి లేకపోయినా బాగానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దట్ బెటర్. సార్ జనరల్గా ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా అది ఇంట్లో అవ్వని బయట రెస్టారెంట్కి అవ్వని బిర్యానీ తినకుండా వాళ్ళ వీకెండ్ అయితే వాళ్ళు ఫినిష్ చేయరు. మళ్ళీ బిర్యానీతో పాటు థమ్స్అప్ అని కూల్ డ్రింక్స్ అని కొన్ని యాడ్ ఆన్స్ కూడా స్పెషల్గా పెట్టుకుంటారు. సో ఈ రెగ్యులర్గా మనకి బిర్యానీ తినడం, నాన్ వెజ్ బిర్యానీ తినడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? అలాగే ఈ థమ్స్అప్స్ కూల్ డ్రింక్స్ కూడా ఇవి ఎంతవరకు మనకి హెల్త్ని ఇంపాక్ట్ చేస్తాయంటారు? సో బిర్యానీ అనేది వన్స్ ఇన్ ఏ వైల్ ఏదో తీసుకోవచ్చు, కానీ ఇట్స్ నాట్ ఏ హెల్దీ ఫుడ్. ఎందుకంటే దానిలో ఉన్న యాన్యువల్ ఫ్యాట్ ప్లస్ మనం కుకింగ్ ఆయిల్, ఇట్ ఈస్ హీటెడ్ ఓవర్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో లాట్ ఆఫ్ దట్ కన్వర్ట్స్ ఇంటూ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, విచ్ ఆర్ వెరీ డేంజరస్. ప్లస్ ఈ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ విచ్ ఈస్ యూజువలీ పాలిష్డ్ రైస్, బాస్మతి అన్న ఏదైనా చాలా సార్ట్ ఆఫ్ పాలిష్డ్ రైస్, అది కూడా హ్యూజ్ క్వాంటిటీస్ తింటారు. ఇంతే తింటారా ఎవరన్నా? ఇంత బిర్యానీను ఒక చికెన్ తింటారా? తినరు. ఆ చికెన్ కూడా దాని లోపల కూడా ఇట్స్ యూజువల్లీ హీటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ దిస్ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ఇట్. మీరు ఇలా అనుకున్నారనుకోండి, బిర్యానీ తిన్న తర్వాత మీ చేతుల నిండా ఫ్యాటే ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ ఫుడ్. దాంతోపాటు మీరు అన్నట్టు ఈ కార్బోనేటెడ్ స్వీట్ అండ్ బివరేజెస్ వెరీ డేంజరస్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ చైల్డ్హుడ్ ఒబిసిటీ ఇన్ ద యుఎస్ ఈజ్ దిస్ కార్బోనేటెడ్ బివరేజెస్. థమ్స్అప్స్ కానీ అది వాళ్ళు ఈ మధ్య చాలా తగ్గించారు. దే వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో అది ఇంకా ఇండియాలో క్యాచప్ అవ్వాలి. ఏంటి, ఆ 0 క్యాలరీస్ తీసుకోవటమో లేకపోతే అసలు మానేయటమో, ప్లెయిన్ వాటర్ తాగటమో. సో ఇట్ విల్ బికమ్ స్టైలిష్. ఇంకొక 20 yearsలో మీకు ప్లెయిన్ వాటర్ తాగటమే విల్ బికమ్ స్టైలిష్. కాకపోతే ఇప్పుడు ఆ వెస్ట్ నుంచి అవన్నీ వస్తున్నాయి కదా, మనం వాళ్ళు చేసేది ఒక 20 years తర్వాత మనం చేస్తాం. సో ఈ కూల్ డ్రింక్స్ ఇవి కూడా చాలా డేంజరస్. ఇది కాకుండా మీరు అన్నట్టు చాలామంది ఆ మూవీ థియేటర్కి వెళ్ళి ఆ పాప్కార్న్ ఇంత పెద్దది ఆడు అమెరికన్ సైజ్ ఇస్తాడు, అవన్నీ తినేస్తారు. వాళ్ళకి కూడా తెలుసు అది మంచిది కాదు అని. వాళ్ళు మంచి కాని పని వారానికి ఒకసారి చేస్తే దే గెట్ సమ్ ఎంజాయ్మెంట్. నేను అనేది ఏంటంటే ఇట్స్ ఓకే, యూ డూ దాట్ వన్స్ ఇన్ ఏ వీక్, గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దాట్ విత్ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్. నెక్స్ట్ 6 days be very careful. So once in a while you can do whatever you want. Majority of the time you have to be very careful about what you eat, about how you exercise and what you feel. మీ ఎమోషన్స్, మీ మెంటల్ స్టేట్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వన్స్ ఇన్ ఏ వైల్ యూ కెన్ లెట్ గో. సార్ ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో చూడండి సార్, ఈ సోషల్ మీడియా వచ్చాక చాలా రకాల కంటెంట్ అనేది వైరల్ అవుతుండడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతున్నారు. చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. వీళ్ళేమో రెడ్ రైస్ అంటున్నారు, వీళ్ళేమో బాస్మతి రైస్ మంచిది అంటున్నారు, సో ఒకరు బ్రౌన్ రైస్ అంటున్నారు, ఒకరేమో వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఏదైనా తినొచ్చు అంటున్నారు. సో చాలా కంటెంట్ సోషల్ మీడియాలో కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఒకరింట్లో మనం వెళ్తే బాస్మతి రైస్ కనిపిస్తుంది, ఒకరింట్లో బ్రౌన్ రైస్ తింటున్నారు, మన ఇంట్లో మనం వైట్ రైస్ తింటున్నాం. అసలు మీ దృష్టిలో ఏ రైస్ తింటే బెటర్ అంటారు సార్? సో ఏ రైస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, దాని లోపల ద కలర్ ఆఫ్ ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. పైన తౌడు పదార్థం అనేది ఉండాలి, దానిలో ఫైబర్ ఉండాలి.
రైస్ లోపల సాల్యుబుల్ ఫైబరు ఇన్సాల్యుబుల్ ఫైబరు కూడా బయట భాగంలో ఉంటుంది. సో ఆ ఫైబర్ ఉంటే ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గిపోతుంది. అంటే మీరు తినగానే ఎంత షుగర్ పెరుగుతుంది మీ బ్లడ్లో అనేది గ్లైసెమిక్ ఇండెక్స్. అది ఆ ఫైబర్ పోర్షన్ ఉంటే తగ్గిపోతుంది. కాబట్టి ఊరినే తొక్క తీసేసి వాడటం ఇస్ ద బెస్ట్. మీరు సింగిల్ పాలిష్ పట్టించారనుకోండి ఆ ఫైబర్ ఇంకా తగ్గిపోతుంది. డబుల్ పాలిష్ పట్టిస్తే ఇంకా తగ్గిపోతుంది. బ్రౌన్ రైస్ అంటారు, లోపల బ్రౌన్గా ఉండి బయట అంతా తౌడు పదార్థం తీస్తారనుకోండి, ఇట్స్ నో యూస్. సో రైస్ ఏంటంటే ఎనీ సీరియల్ దాన్ని పాలిష్ చేయకుండా వాడగలగాలి. అందుకనే కదా మిల్లెట్స్ మంచిది అంటున్నారు, ఎందుకంటే మీరు దాన్ని పాలిష్ చేయలేరు అందుకని. సో అలాగే హోల్ వీట్ ఆటా లాంటిది ఇట్స్ ఫైన్. మైదా అనుకున్నారు అనుకోండి, ఇట్ అగైన్ బికమ్స్ బ్యాడ్. సార్ నిజంగా బాస్మతి రైస్ అనేది ఇప్పుడు చాలామంది తింటూ ఉన్నారు కదా, అది నిజంగా ప్రిఫరబులా? అంటే మన వైట్ రైస్తో కంపేర్ చేస్తే డే టు డే లైఫ్లో బాస్మతి రైస్ ప్రిఫరబుల్ అంటారు? అంటే కొన్ని రైసెస్ హ్యావ్ స్లైట్లీ లెస్ గ్లైసెమిక్ ఇండెక్స్ దెన్ అదర్ రైసెస్, కానీ మెయిన్ థింగ్ ఈజ్ నాట్ టు పాలిష్ దెమ్. బాస్మతి రైస్ ఏం వేరే రైస్ కన్నా ఏం గొప్ప ఏం కాదు. దాన్ని పాలిష్ చేయకుండానే వాడాలి. పాలిష్ చేస్తే వాడతాం కదా బాస్మతి రైస్ అయినా. సో ఇట్స్ నో గుడ్. సార్ అలాగే ఇప్పుడు డే టు డే లైఫ్ యూస్ చేసే ఆయిల్స్ మీద కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. లైక్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ మంచిదా, లేకపోతే నువ్వుల నూనె, చాలామంది నువ్వుల నూనె మంచిది అంటారు, కొంతమంది కొబ్బరి నూనె అయితే ఇంకా సేఫ్ అంటారు కుకింగ్కి. సో యాజ్ ఏ మీరు ఒక హార్ట్ డాక్టర్గా మీరు ఏం చెప్తారు సార్? సో ఆయిల్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. నంబర్ 1 ఈజ్ ఆయిల్స్ లోపల కొలెస్ట్రాల్ ఉందనుకుంటారు. నో వెజిటబుల్ ఆయిల్ హ్యాస్ ఎనీ కొలెస్ట్రాల్. సో దానిలో ఆయిల్స్ లోపల ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి 4 రకాలు ఉంటాయి. ఏంటంటే మెయిన్ థింగ్ అబౌట్ ఆయిల్స్ ఈజ్ ఆయిల్ కనుక మనం ఫ్రై చేసామనుకోండి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కింద మారిపోతాయి. అది చాలా డేంజరస్. దాని మూలాన కొలెస్ట్రాల్ పెరగటం అవన్నీ జరుగుతాయి. ఆల్దో దెర్ ఇస్ నో డైరెక్ట్ కొలెస్ట్రాల్ ఇన్ ఇట్. సో ఆయిల్ ఫ్రై చేయకూడదు. మిగతాది ఏ ఆయిల్ అయినా ఓకే. సో ఆయిల్స్ ఆర్ డెన్స్ ఇన్ క్యాలరీస్, చాలా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనం తినే క్యాలరీ మొత్తం తగ్గించేస్తున్నాం కాబట్టి ఈ మధ్య టు మెయింటైన్ ఐడియల్ వెయిట్ ఆయిల్స్ అనేది మీరు 1 టేబుల్ స్పూన్ ఫుల్ పర్ డే కన్నా ఎక్కువ తీసుకోలేరు. ఎందుకంటే వేరే ఫుడ్స్ అన్నీ మీరు కన్జ్యూమ్ చేయలేరు కాబట్టి ఆ క్యాలరీస్ మెయింటైన్ చేయాలంటే. అదర్ దాన్ దిస్ నథింగ్ మచ్ టు చూస్ బిట్వీన్ ఆయిల్స్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి, లైక్ సే కెనోలా ఆయిల్, ఆలివ్ ఆయిల్. దీని మూలాన ఏంటంటే మంచి కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ పెరుగుతుంది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి ఉంటాయి. దాని మూలాన చెడు కొలెస్ట్రాల్ యాక్చువల్లీ కొంచెం తగ్గుతుంది. సో ఇలా మీరు కోకోనట్ ఆయిల్ ఉందనుకోండి, కోకోనట్ ఆయిల్ ఈజ్ ఏ సాచురేటెడ్ ఆయిల్, కాకపోతే దీనిలో వేరే కొన్ని ఉంటాయి వాటి మూలాన హెల్త్కి మంచిది అంటారు. సో ఇవన్నీ చూస్తే నథింగ్ మచ్ టు చూస్ బిట్వీన్ ఆయిల్స్. ఓన్లీ థింగ్ ఈజ్ డోంట్ ఫ్రై దెమ్ అండ్ యూజ్ దెమ్ లిమిటెడ్లీ. ఎందుకంటే మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి బరువు పెరిగిపోతారు. బరువు పెరగటం మూలాన చాలా వ్యాధులు వస్తాయి. అందుకని తప్ప వేరే నథింగ్ మచ్ టు చూస్ బిట్వీన్ ఆయిల్స్. సార్ ఇప్పుడు మనం హెల్దీగా ఉండాలంటే అసలు మార్నింగ్ నిద్ర లేవగానే కొంతమంది డైరెక్ట్గా టీ కాఫీ ఎంటీ స్టమక్తో తాగొద్దంటారు, కొంతమంది ఫస్ట్ లేవగానే 2 లీటర్స్ వాటర్ తాగాలంటారు, కొంతమంది లెమన్ వాటర్ లూక్ వామ్ వాటర్ తాగాలంటారు, కొంతమంది లేవగానే ఆయిల్ తీసుకుంటే మంచిది 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అంటారు. అసలు ఒక డేని హెల్దీగా ఎలా స్టార్ట్ చేసి ఈవినింగ్ ఎలా ఫినిష్ చేయాలి అది ఒక్కటి చెప్పండి సార్. సో డేని హెల్దీగా స్టార్ట్ చేయాలంటే లేవగానే వాట్ హ్యాపెన్స్ ఈజ్ ద బాడీ స్టార్ట్స్ గెటింగ్ యాక్టివేటెడ్. సో దాని మూలాన సడన్ యాక్టివేషన్ మూలాన ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ అలా తయారవుతాయి. దీన్ని ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. అంటే భయపడటం కానీ పారిపోయే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అలా బాడీ రెస్పాండ్ అవుతుంది లేవగానే. ఆ పీరియడ్ మీరు లెగిసినప్పటి నుంచి మీరు ఆఫీస్ వెళ్ళే పీరియడ్ లోపల మ్యాక్సిమం హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఒక రెస్టింగ్ ఫేజ్ నుంచి సడన్లీ యాక్టివేట్ అవుతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లేవగానే ఆ సడన్ యాక్టివేషన్ లేకుండా కొంచెం నెమ్మదిగా యాక్టివేట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి చాలామంది లేవగానే హాయిగా కూర్చుని ఒక 5 నిమిషాలు ఓం నమ శివాయ ఏదో సమ్ చాంటింగ్ ఆర్ మంత్ర ఆర్ వాట్ ఎవర్ దే డూ ఇట్ అండ్ కొంచెం మెడిటేషన్ కూడా చేస్తారు. ఆటోమేటిక్గా ఈ చాంటింగ్ ప్రాణాయామం లోపల మెడిటేషన్ అనేది అవుతుంది. మెడిటేషన్ అంటే ఏంటి, మీరు వేరు, మీ ఆలోచనలు వేరు. సో దాంతో ఈ యాక్టివేషన్ అనేది స్టార్ట్ అవ్వదు, కొంచెం స్లోగా అవుతుంది. లేకపోతే లేవగానే అమ్మో ఈ టైంకి నేను స్కూల్కి వెళ్ళిపోవాలో లేకపోతే బాస్ ఏమన్నా అంటాడో అని ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతుంది. సేమ్ థింగ్ మీరు నిద్రపోయేటప్పుడు కూడా మీరు ఆ ఆలోచనతోనే పడుకున్నారనుకోండి, యూ విల్ నాట్ హ్యావ్ గుడ్ స్లీప్.
స్లీప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే బాడీ హీల్స్ డ్యూరింగ్ స్లీప్ ఓన్లీ. సో మీరు అప్పుడు కూడా ఈ కూలింగ్ డౌన్ అనేది చేయాలి. అగైన్ ద సేమ్ థింగ్, ఆ ప్రాణాయామ లేకపోతే ఒక 10-20 మినిట్స్ మెడిటేషన్ ఆర్ సమ్ చాంటింగ్ చేశారనుకోండి, మీరు మీ మైండ్ డిసోషియేట్ అవుతారు. అల్టిమేట్లీ ఎలాగో స్లీప్ లోపల డిసోషియేట్ అవుతుంది, లేకపోతే మీకు అసలు నిద్ర రాదు. ఆలోచిస్తా నిద్రపోగలరా? లేదు, ఎంతో కొంత డిసోషియేట్ అయితేనే కదా. సో ఈ 2 ఫేజ్లోనూ అవి చాలా ఇంపార్టెంట్. ఇక మధ్యలో ఏం చేస్తారు, అప్పుడు కూడా మీరు మీ ఆలోచనలు వేరని మీకు తెలిస్తే యూ కెన్ రిమైన్ వెరీ స్ట్రెస్ ఫ్రీ. స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్, కాబట్టి ఆ మధ్యలో కూడా అది చేయాలి. ఫుడ్ గురించి మీరు ఏం తినొచ్చు, సో టిపికల్ ఒక స్కెడ్యూల్ చెప్తా, ఒక మంచి స్కెడ్యూల్ చెప్తా, సో దాట్ పీపుల్ క్యాన్ యూజ్ ఇట్ ఇఫ్ దే వాంట్. సో లేవగానే మీరు ఫస్ట్ థింగ్ హాయిగా పద్మాసనంలోనో వేరే కూల్, అంటే మీకు మంచి దేర్ ఇస్ ఎ సెమెట్రీ ఇన్ ద బాడీ, కొన్ని పోజెస్ గివ్ యూ దట్ సెమెట్రీ. అక్కడ కూర్చుని మీరు ఓం నమ శివాయో ఏదో వాట్ ఎవర్ చాంట్ చేశారనుకో 10 మినిట్స్, దట్ ఎఫెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. ఒక 10 మినిట్స్ మెడిటేట్ చేస్తారు. దాని తర్వాత యూ గో అండ్ మీకు టీ కాఫీలు దే ఆర్ ఆల్ స్టిమ్యులెంట్స్, దే ఆర్ నాట్ గుడ్ ఆన్ ద లాంగ్ రన్. దే ఆర్ యూస్ టు స్టిమ్యులేట్, ఎనీథింగ్ దట్ స్టిమ్యులేట్స్ మళ్ళీ దాని తర్వాత మీరు డౌన్ గ్రేడ్ అయిపోతారు. సో వై యూజ్ ద స్టిమ్యులెంట్స్? ఇఫ్ యూ కెన్ బీ వితౌట్ దెమ్ దట్స్ ఫైన్. అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ హ్యాబిట్స్ లైక్ మీకు మోషన్ వెళ్ళటం అనేది మార్నింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోవాలి. లాట్ ఆఫ్ పీపుల్ స్పెండ్ వేస్ట్ టైమ్ బికాస్ దే హ్యావ్ కాన్స్టిపేషన్. ఇట్ ఈస్ అ హ్యాబిట్. మీరు చిన్నప్పటి నుంచి సరిగ్గా మీ బవల్ మూమెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. లెట్ us నాట్ బి షై అబౌట్ ఇట్. చిన్నప్పటి నుంచి పీపుల్ షుడ్ గెట్ యూజ్ టు లేవగానే దే హ్యావ్ టు గో అండ్ ఎవాక్యుయేట్. అది చేయలేదనుకోండి, లేవగానే న్యూస్ పేపర్ చదవటం ఇది అది ఏదో చేస్తారు, అది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. దాంతో ఆ మూమెంట్స్ అనేవి రావు సరిగ్గా. సో దానికోసం టీ తాగటం, వాటర్ తాగటం ఇది అది వేస్ట్ హాఫ్ అన్ అవర్ గోయింగ్ టు ద టాయిలెట్. సో ఆ ఫేజ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ యూ డూ దాట్, ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వీ టెల్ పీపుల్ ఈజ్ రాగి జావ ఒక కప్పు, నట్స్ ఒక 30 grams 50 grams దాకా కూడా తీసుకోమంటాం. ఎందుకంటే ఆ నట్స్లో ఉన్న ఆయిల్ ఈజ్ ద బెస్ట్ వే టు గెట్ దోస్ ఆయిల్స్. ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ ఈవెన్ పల్లీలు కానీ, దాని మూలాన మీకు సెటిటీ వస్తుంది, అంటే ఆకలి అయ్యదు ఆయిల్ మూలాన. అవి కూడా చాలా గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ, అంటే షుగర్ బంప్ అప్ అవ్వదు మీకు. ఆ రాగి జావ మూలాన వాటి మూలాన ఎసిడిటీ కూడా తగ్గుతుంది. ఆర్ యూ కెన్ ఈట్ సమ్ స్ప్రౌట్స్, వెజిటేబుల్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఆర్ ఓట్స్ లాంటివి. అలాగ డోంట్ ఇడ్లీ దోశ అనేది వారానికి ఒకసారి 2 సార్లు తింటాం తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ హెల్దీ ఫుడ్, స్పెషల్లీ ఇఫ్ యూ ఈట్ లాడ్ ఆఫ్ ఇట్. మీరు ఒక ఇడ్లీ తీసుకుని కొంచెం సాంబార్ అది తీసుకుంటే ఇట్స్ ఓకే. 4 ఇడ్లీలు అలా తీసుకున్నారనుకోండి, దోశ అంటే అగైన్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రైడ్ ఆయిల్. సో వీటికన్నా ఈ న్యాచురల్లీ తీసుకోవడం బెటర్. లంచ్ టైం అప్పుడు ఏ దంపుడు బియ్యం ఏదో తీసుకుంటారు, కూరలు మీ ఇష్టం, ఆయిల్స్ అంత ఫ్రై చేయకూడదు. మళ్ళీ నైట్ మీరు ఏదైనా మిల్లెట్స్ తీసుకోండి. మార్నింగ్ ఎక్సర్సైజ్ మీరు కనుక వాకింగ్ ఏదో చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ టైం. సో మీరు వాకింగ్ చేయటం, ఎంత వాక్ చేయాలి, యూజువల్లీ ఒక 2 to 5 kilometers నడవాలి. సో దట్స్ క్వైట్ ఎ బిట్ ఫర్ సమ్ పీపుల్. చాలామందికి న్యాచురల్గా నడుస్తారు ఒక 2 to 5 kilometers. సో మార్నింగ్ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు డూ ఇట్, ఎందుకంటే అట్మాస్ఫియర్ అది అలా ఉంటుంది. యూ విల్ హ్యావ్ టైమ్ ఆల్సో. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నాట్ టు గెట్ స్ట్రెస్డ్, ఎందుకంటే స్ట్రెస్ ఈజ్ ద నంబర్ 1 కిల్లర్ కాబట్టి. సెకండ్ థింగ్ ఈజ్ టు హ్యావ్ ambient ఎక్సర్సైజ్. అంటే గంటల తరబడట కౌచ్ పొటాటోలా కూర్చుంటే వెరీ డేంజరస్. బ్లడ్కి అసలు క్లాటింగ్ టెండెన్సీ పెరిగిపోతుంది కూర్చోవటం వలన. ప్రొలాంగ్డ్గా కూర్చోకూడదు. మీరు ఎవ్రీ 10-15 minutes మీరు లేచి ఏదో ఒకటి పని చేయాలి. దానికి యూ హ్యావ్ టు డివైజ్ డిఫరెంట్ వేస్ టు డూ ఇట్. ఇప్పుడు నేను నా అవుట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్లో పేషెంట్స్ వస్తా, ఒక 50 మందిని చూశాను అనుకోండి, నాకు 5 hours పట్టుతుంది, 6 hours. ఇలాగే కూర్చుని చూశాను అనుకోండి, ఏమంటే ఐ విల్ హ్యావ్ నో ambient ఎక్సర్సైజ్. సో ఈ మధ్య ఏం చేశాను, పేషెంట్ అటేపు కూర్చోబెడతా, టేబుల్ అటేపు. నేను ప్రతి పేషెంట్ని లేచి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చి కూర్చుంటా. సో రోజుకి అట్లీస్ట్ ఒక 50 times లెగుస్తా, వెళ్తా, మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చుంటా. సో గుంజీలు తీసినట్టు అవుతుంది. సో అలాగే మీరు ఏదో యూ డివైజ్ యువర్ ఓన్ వేస్ టు కీప్ యువర్ సెల్ఫ్ ambient ఆల్ త్రూ అవుట్ ద డే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ ఆర్ విత్ యర్ ఫ్రెండ్స్, బికాస్ మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్. హీ నీడ్స్ పీపుల్, హీ నీడ్స్ దట్ సోషల్ కాంటాక్ట్.
సో అది లేదనుకోండి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, పీపుల్ గో ఇన్ టు టైప్ డి ఎమోషన్స్ అంటారు. అంటే దే బికమ్ ఫ్రస్ట్రేటెడ్, దే బికమ్ ఐసోలేటెడ్. దట్ ఈస్ బికమింగ్ వెరీ కామన్ నౌ. టైప్ డి ఎమోషన్స్ మూలాన్ని కూడా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ వస్తాయి. సో దానికి ప్రివెంట్ చేయడానికి యూ షుడ్ హ్యావ్ యాక్టివ్ కాంగ్రిగేషన్ విత్ పీపుల్, ఇంటరాక్ట్ విత్ దెమ్. అది చేసి మళ్ళీ నైట్ టైంకి యూ కెన్ అగైన్ మెడిటేట్ అండ్ గో టు స్లీప్. ఈ అన్నిటికీతో పాటు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి అన్సెల్ఫిష్. ఇఫ్ యూ ఆర్ సెల్ఫిష్ యూ విల్ బి స్ట్రెస్డ్. ఇఫ్ యూ ఆర్ అన్సెల్ఫిష్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ విల్ గో డౌన్. సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ హ్యాపీలీ ఫర్ ఎ లాంగ్ టైమ్ యూ హ్యావ్ టు బి అన్సెల్ఫిష్. ఏ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్. ఓకే. సో సెల్ఫిష్ అన్సెల్ఫిష్ పక్కన వాళ్ళ కోసం కాదు, మన కోసమే. ఇప్పుడు నేను మీ మంచి కోరాను అనుకోండి, ఇఫ్ ఐ కెన్ సీ మై హ్యాపీనెస్ ఇన్ యువర్ హ్యాపీనెస్, దెన్ స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. నాకే హ్యాపీనెస్ కావాలని కోరుకుంటున్నాను అనుకోండి, అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్, యూ విల్ సీ దట్ యూ విల్ హ్యావ్ నో హ్యాపీనెస్ ఇన్ లైఫ్. సో ఈ అన్నీ కూడా మన ఫిలాసఫీలో చెప్పేది, ఆర్ సింపుల్ ఎనీ రిలీజియన్ చెప్పేది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ యాక్చువల్లీ. మీరు చూస్తే సార్, ఇప్పుడు అన్నం తిన్న వెంటనే నీళ్ళు తాగొద్దు, ఏదో కొంచెం తాగొచ్చు, ఒక 1 సిప్, కానీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ ఇస్తేనే మనకు స్టమక్లో యాసిడ్స్ రిలీజ్ అయ్యి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టే. ఎందుకంటే యాక్చువల్లీ యాసిడ్ నీడ్స్ టు బి అట్ ఎ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ టు డైజెస్ట్. సో మీరు వాటర్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, అదంతా డైల్యూట్ అయిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీ పొట్ట సైజ్ కూడా మరీ పెరిగిపోతుంది. సో ఇట్ ఈస్ బెటర్ నాట్ టు టేక్. మన ఓల్డ్ కాన్సెప్ట్స్లో కూడా హాఫ్ ఆఫ్ యువర్ ఎపిటైట్ ఫుడ్, ఒక 1/4 వాటర్ 1/4 ఎయిర్, అంతకన్నా అలా ఎక్కువ ప్లాన్ చేసుకోవాలి. సో అంతే తప్ప తిన్నమంటే ఎక్కువ వాటర్ తీసుకున్నారనుకోండి, యాసిడ్ విల్ గెట్ డైల్యూటెడ్, ఇట్ కెనాట్ డైజెస్ట్. ఎంత గ్యాప్ ఉంటే బెటర్ సార్ తినడానికి, వాటర్ తాగడానికి? మీ స్టమక్ కొంచెం ఎంటీ అయితే బెటర్. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి, చాలా మందికి రిఫ్లెక్స్ కూడా వస్తుంది, పైకి తన్నట్టు అవుతూ ఉంటుంది, పడుకోలేరు స్పెషల్లీ. సో మీకు కొంచెం ఎంటీ అయిపోయింది అన్నమాట తాగొచ్చు. అండ్ వాటర్ చాలామంది ఎక్కువ కూడా తీసుకుంటారు. కొంతమంది మరీ ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది మరీ తక్కువ తీసుకుంటారు. మినిమం 4 లీటర్స్ అంటారు కదా సార్? ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ కండిషన్స్ ఆర్. మీరు బయట ఎండలో తిరుగుతున్నారా, లోపల ఏసీలో కూర్చుంటున్నారా? యూరిన్ కలర్ ఈజ్ అ బెటర్ ఎస్టిమేట్. మీకు యూరిన్ కలర్ ఆల్మోస్ట్ వాటర్ లాగా ఉందనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్లో ఇష్యూ, అది దానికి ఈ మధ్య గ్రెడేషన్స్ కూడా పెడుతున్నారు, ఈవెన్ టాయిలెట్ల దగ్గర కూడా పెడుతున్నారు మీరు చూస్తే. సో మీకు వాటర్ కలర్ లాగా వస్తా అంటే యూఆర్ వెల్ హైడ్రేటెడ్. దట్స్ ఆల్ యూ నీడ్ టు నో. ఓకే. అంటే పర్టికులర్గా 4 లీటర్స్ అని ఏం లేదు, మనకి ఎంత సరిపోతుందని తెలుసుకొని తాగితే సరిపోతుంది. మీ బాడీనే చెప్తుంది. ద వన్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దాట్ ఈజ్, మీకు ఆటో రెగ్యులేట్ అవ్వాలంటే మీరు యోగా సరిగ్గా చేయాలి. చేస్తే ఆటో రెగ్యులేట్ అవుతుంది. మీకు యాక్చువల్లీ బాడీ చెప్తుంది ఎంత వాటర్ కావాలని, మన అందరికి చెప్తుంది కదా. మనం ఏమి ఎక్కువ తక్కువ ఏం తీసుకునే అవసరంలా. సరే, ఇప్పుడు చాలామంది ఏజ్ ఒక నెంబర్ ఉంటుంది, బట్ చూడడానికి చాలా యంగ్గా కనిపిస్తున్నారు. అంటే బయలాజికల్ ఏజ్ని జనరల్గా కనిపించే ఏజ్ రివర్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్తే తప్ప కొన్నిసార్లు మనం షాక్ అవ్వాల్సి వస్తుంది. చూడడానికి వాళ్ళ ఏజ్ 60 ఉంటుంది, మనకు చూడడానికి 45-50 లాగా కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? బికాస్ ఆఫ్ హెల్దీ హ్యాబిట్సే అంటారా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు కనపడటమే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ యూకే అండ్ అదర్ ప్లేసెస్ వాళ్ళు దే హ్యావ్ ఎస్టిమేటెడ్ లాంజివిటీ, ఎంత బతుకుతున్నారు, గుడ్ లైఫ్ స్టైల్, బ్యాడ్ లైఫ్ స్టైల్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? తేడా 20 years. ఓకే. సో లైఫ్ స్టైల్ ఈజ్ సో ఇంపార్టెంట్. వేరాజ్ ద టిపికల్ అమెరికన్ మెడికల్ సిస్టమ్ స్పెండ్ సో మచ్ మనీ ఇన్ ద టెర్మినల్ స్టేజెస్. వాళ్ళ క్యాన్సర్ వచ్చేసో ఏదో అయిన తర్వాత దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ దే గెయిన్ ఒక 6 months, 1 year, 2 years విత్ ఆల్ దట్ మనీ అండ్ ఆల్ దట్ హ్యాసిల్. దానికన్నా మీరు ఎర్లీగా లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే యూ కెన్ గెయిన్ సో మచ్ లాంజివిటీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, మీరు అన్నట్టు ఆ యంగ్నెస్ అది ఉంటుంది. దీనికి మెయిన్గా మళ్ళీ సేమ్ థింగ్స్, సరిగ్గా ఫుడ్ తీసుకోవటం, మితిగా తీసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, తక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఫ్రెష్గా ఉంటారు, ఎక్కువ బతుకుతారు, యాక్టివ్గా కూడా ఉంటారు. సెకండ్, యాక్టివ్గా ఉండేవాళ్ళు మీరు అన్నట్టు యాక్టివ్గా కనిపిస్తారు కూడా, దే ఆర్ రియలీ యాక్టివ్. ద కొంచెం ఒబీస్గా ఉన్నాడు అసలు కదలరు చూడండి, వేరాజ్ ద యాక్టివ్ ఫెలో ఆల్వేస్ కీప్స్ మూవింగ్. థర్డ్ థింగ్ ఈజ్ కూల్గా ఉన్నాళ్ళు, హ్యాపీగా ఉన్నాళ్ళు, దే ఆల్వేస్ లివ్ లాంగర్. యాక్టివ్గా ఉన్నాళ్ళు దే లివ్ లాంగర్. స్పెషల్లీ ఏదో ఒకటి సొసైటీకి ఏదో
చేస్తూ ఉంటారు సంథింగ్. ఇట్ మే నాట్ బి దట్ గ్రేట్, బట్ దే ఆర్ వెరీ యాక్టివ్ పీపుల్, దే లివ్ లాంగర్. సో యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ ఫంక్షన్. మీరు ఎనీథింగ్ దట్ ఈస్ అన్యూజ్డ్ యూ విల్ లూజ్ ఇట్, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. సేమ్ థింగ్ విత్ యువర్ బ్రెయిన్ ఆల్సో. ఈ మధ్య యాజ్ అవర్ లాంజివిటీ ఈజ్ ఇంక్రీజింగ్, ఇండియాలో ఇండిపెండెన్స్ అప్పుడు మనం యావరేజ్ లైఫ్ స్పాన్ లెస్ దెన్ 35 years. ఇప్పుడు 75, కొంచెం మనం కనుక ఇన్ఫెంట్ మార్టాలిటీలు అవి తీసేస్తే 85 years దాకా వచ్చేస్తుంది ఈవెన్ ఇండియాలో కూడా. అప్పుడు యువర్ బ్రెయిన్ ఫంక్షన్, డెమెన్షియా బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది లూజ్ దర్ మెమరీ. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు కీప్ యూజింగ్ ఇట్. సో యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి బాడీని, బ్రెయిన్ని, ఇట్ విల్ కీప్ ఫంక్షనింగ్. సార్ ఫ్రూట్స్ తినడానికి బెటర్ టైం ఏది సార్ జనరల్గా? తినడానికి బెటర్ టైం అది. అంటే కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే మార్నింగ్ తినొద్దంటారు, ఆఫ్టర్ 4 PM తినొద్దంటారు. సో ఫుడ్ ఏ టైంలో తింటున్నాం అనేది కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు కదా. అది ప్రాబ్లం నాకు చెప్పడానికి ఎల్లోపతిలో అలా లేదమ్మా. దిస్ ఆర్ ఆల్ ఆయుర్వేదిక్ స్టఫ్. మన ఐ హ్యావ్ నో ఐడియా. వాళ్ళు అయితే అంటారు, అండ్ ఇట్స్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్ ఆల్సో. ఏ ఫుడ్తో ఏది తినాలి, లేకపోతే ఫ్రూట్స్ దే విల్ సే డోంట్ ఈట్ విత్ యువర్ మెయిన్ మీల్. మనకేంటి వెస్ట్రన్ డైట్ లోపల మనం మీల్స్ తీసుకుంటాం, ఫ్రూట్స్తో ఎండ్ చేయొచ్చు. ఆయుర్వేదాలు అలా ఉండదు. ఫ్రూట్స్ హ్యావ్ టు బి టేకెన్ సెపరేట్లీ. సో అలాగే నాన్ కుక్డ్ వెజిటేబుల్స్ అయ్యి దే విల్ నాట్ ఎంకరేజ్ మచ్. సో దీస్ ఆర్ ఆల్ కాన్సెప్ట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఆయుర్వేద అండ్ అవర్ ఓన్ ఏన్షియంట్ ట్రెడిషన్. మరి ఎలోపతిలో లేవు. సో వీఆర్ నాట్ ఏబుల్ టు కమెంట్ ఆన్ ఇట్. విత్ అవర్ ఓన్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు పప్పు అన్నం ఆవకాయ తింటాం, రెండు విడివిడిగా తింటాం వేరు, కలిపి తింటాం వేరు. అలాగే కర్డ్ రైస్ తింటాం, విడివిడిగా తింటాం వేరు. సో ఆర్ మీరు చిక్కీ లాంటిది తింటారు, అంటే పూర్వం చిక్కీ లాంటిది ఏంటి జాగరీ ప్లస్ పల్లీలు, అది వేరు కదా. అది తింటే ఆ డైజెస్టివ్ కెపాసిటీను అది వేరేగా ఉంటుంది. ఇవన్నీ మరి ఎలోపతిలో లేవు. రీసెంట్గా పెట్స్ని పెంచుకోవడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. అది స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి అవ్వచ్చు, ఎంగేజ్ అవ్వడానికి కావచ్చు, ఏదో డిఫరెంట్ రీజన్స్, సెక్యూరిటీ పర్పస్ కొంతమంది. బట్ రీసెంట్ స్టడీస్లో చదివాను సార్, అది ఎంతవరకు జెన్యునో తెలీదు. పెట్స్ ఉన్న ఇళ్లలో హార్ట్ అటాక్ రేట్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది, చాలా వరకు కేసెస్ ఉండవు అని. అది యాజ్ ఏ కార్డియాలజిస్ట్ మీరేం చెప్తారు సార్? అలాగే కాదండి, చాలా అంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ స్మాల్ స్టడీస్ వేర్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ హ్యాపీ దే లివ్ లాంగర్. అది పెట్ అవ్వచ్చు, ఎవరైనా ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి. ఏ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ హ్యాస్ లాట్ ఆఫ్ గ్రాండ్ చిల్డ్రన్ టు లుక్ ఆఫ్టర్. దే గివ్ దెమ్ సమ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ, దే లివ్ లాంగర్. దోస్ సొసైటీలో పీపుల్ లివ్ లాంగర్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ నైస్ స్టడీస్ లుకింగ్ యాట్ సొసైటీస్ వేర్ చాలామంది లివ్ 100 years. లైక్ ఓకినావా జపాన్లోను, ఇటలీలో కొన్ని ఏరియాలు, అలా చాలా పాకెట్స్ ఉన్నాయి వరల్డ్లో. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ 3 things ఆర్ హ్యాపెనింగ్. దే ఆర్ ఈటింగ్ న్యాచురల్ స్టఫ్. యూజువల్లీ చాలామంది గార్డెనింగ్ చేసుకుని వాళ్ళ గార్డెన్ నుంచే వాళ్ళే తీసుకుని తింటున్నారు ఆ ఓల్డ్ పీపుల్. సెకండ్ థింగ్ ఈజ్ దే ఆర్ మెయింటైనింగ్ యాక్టివిటీ. యూజువల్లీ వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు దే హ్యావ్ జాయింట్ ఫ్యామిలీస్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ దే ఆర్ గెటింగ్ సమ్ రెస్పెక్ట్ ఇన్ దర్ సొసైటీ. వాళ్ళ చిల్డ్రన్ అయినా వాళ్ళ నేబర్స్ అయినా ఎంతో కొంత రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళు యాజ్ గ్రూప్స్ దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ సమ్ యాక్టివ్నెస్. సో ఈ 3 ఉన్న చోట దే ఆర్ లివింగ్ లాంగర్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో హౌ టు లివ్ యాక్టివ్లీ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే పెట్స్ ఇంట్లో పెంచుకోవడం సార్ మీకు తెలిసినంతలో సేఫే అంటారా? అంటే మన మధ్య పెంచుకొని మనం వాటితో కలిసి లైఫ్ లీడ్ చేయడం సేఫ్ ఏమ్మా. పెట్స్ మూలాన ఏం డిసీజెస్ వస్తాయి? అయ్యో కపుల్ ఆఫ్ డిసీజెస్ తప్ప యూ కెనాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. సో పెట్ ఉండటం మూలాన లాట్ ఆఫ్ పీపుల్ రిలాక్స్ ఎ లాట్. బట్ పెట్స్ కన్నా కూడా యూ కెన్ రిలాక్స్ బెటర్ విత్ హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ యూ నో హౌ టు రిలాక్స్. సో సమ్ పీపుల్ పెట్స్తో కూడా రిలాక్స్ అవ్వలేరు. దే వాంట్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్. వాళ్ళ కారో ఏదో అలాంటిది ఒకటి కావాలి విచ్ కెనాట్ స్పీక్ టు దెమ్ ఆర్ అట్లీస్ట్ షో ఎనీ ఎమోషన్స్. సమ్ పీపుల్ వాంట్ పెట్స్, సమ్ పీపుల్ వాంట్ పీపుల్. ద యోగి మే నాట్ వాంట్ ఎనీవన్ ఎల్స్, హీ ఈస్ హ్యాపీ ఇన్ హిమ్సెల్ఫ్. వీ కెన్ ఈజీలీ రీచ్ దట్ స్టేజ్ ఆల్సో. సో హ్యాపీనెస్ ఇస్ ద కీ ఫర్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్.
సార్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది స్లీప్ సరిగ్గా పట్టక స్లీప్ కోసం చాలా కష్టపడి ట్రై చేస్తే తప్ప నిద్ర పట్టని సిచ్యువేషన్ ఉంటుంది. సో చాలా రీజన్స్ వాళ్ళ ఫేస్ చూడండి, మార్నింగ్ చూడగానే ఆఫీస్లో టయర్డ్గా ఉంటుంది, ఐస్ ఎప్పుడు కూడా హెల్దీగా కనిపించవు, డార్క్ సర్కిల్స్తో, సో చాలా అన్హెల్దీగా కనిపిస్తారు. సో స్లీప్ సైకిల్స్ ప్రాపర్గా ఎలా మెయింటైన్ చేయాలి సార్? అంటే మీరందరూ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ పీపుల్ టు గెట్ ఇన్ టు బ్యాడ్ హెల్త్ ఈజ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ స్లీప్, బికాస్ స్లీప్ ఈజ్ ద టైమ్ వెన్ ద బాడీ హీల్స్. సో స్లీప్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ హ్యాస్ మెయింటైన్డ్ ఏ న్యాచురల్ సైకిల్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. లైట్ యాంబియంట్ లైట్ తగ్గిపోయినప్పుడు, అంటే వన్స్ ద సన్ సెట్స్ యాక్టివిటీ అనేది తగ్గి యూజువల్లీ బై నైట్ టైం పడుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మా చిన్నప్పుడు కూడా 8 o'clock పడుకోవటం అంటే ఇట్ వాజ్ ఆల్రెడీ లేట్. 7:30కి ఆర్ 7కో మేము ఆడుకుని వచ్చేటప్పటికి మదర్ ఏదైనా పెడతా ఉన్నప్పుడు ఫుడ్ వెళ్ళకపోయినా పడిపోతూ ఉండేవాళ్ళం, అంత నిద్ర వచ్చేది మాకు. ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే నాకే అనిపిస్తుంది వాళ్ళు అసలు నిద్రపోలేకపోతున్నారు, బికాస్ దే హ్యావ్ డిస్టర్బ్డ్ దేర్ సైకిల్స్. రాత్రి 1 గంట 2 దాకా ఏదైనా టీవీ చూడటం ఏదో చేశారనుకోండి, ఇంకా పాడు చేసాయి సార్ మొబైల్స్ ఆర్ వాట్ ఎవర్. సో లేట్గా పడుకోవడం, లేట్గా లేకపోవడం ఈజ్ నాట్ ఎ న్యాచురల్ థింగ్ ఫర్ ద బాడీ. సో ఆ స్లీప్ సైకిల్ అనేది చెడిపోతుంది. సెకండ్ థింగ్, సేమ్ పర్సన్ కొన్నిసార్లు నైట్ షిఫ్ట్లు మార్నింగ్ షిఫ్ట్లు అలా చేస్తారు. ఈవెన్ ఫర్ అస్ డాక్టర్స్ నైట్ టైమ్స్ చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం, నిద్ర సరిగ్గా ఉండదు. సో దట్ విల్ డిస్టర్బ్ ద స్లీప్ సైకిల్. థర్డ్ థింగ్, చాలామందికి ఒబిసిటీ మూలాన గురక, ఆ గురక మూలాన సరిగ్గా నిద్ర పట్టదు. అప్పుడప్పుడు ఆల్మోస్ట్ పేక్ బిస్కిసినట్టు గాలి ఆగిపోతుంది. సో అప్పుడు ఆ ఎడ్రినాలిన్ నార్ ఎడ్రినాలిన్ సెక్రీట్ అవ్వటం, భయపడినట్టు అవ్వటం అవన్నీ అవుతాయి. సో దాని మూలాన డే టైం అంతా డ్రౌజీగా ఉంటారు. మార్నింగ్ ఇలా కూర్చున్నారనుకోండి 10 నిమిషాలు నిద్రపోతూ ఉంటారు. సో డే టైం డ్రౌజీనెస్ వస్తుంది. ఈ అన్నీ కాకుండా కొంతమంది 8 గంటలు 9 గంటలు పడుకున్నా సరే దే డు నాట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్ ఎట్ ఆల్. మీరు అన్నట్టు అసలు ఫ్రెష్గా లెగవరు, వాళ్ళకే తెలుస్తుంది. దట్ ఈస్ బికాస్ కంటిన్యూస్లీ ద మైండ్ ఈస్ థింకింగ్ అబౌట్ సంథింగ్ ఈవెన్ డ్యూరింగ్ స్లీప్. ఇట్ ఈస్ నాట్ డ్రీమ్ స్టేట్. దే ఆర్ కంటిన్యూస్లీ, యాక్చువల్లీ దే ఆర్ నాట్ స్లీపింగ్ అన్నమాట, దే ఆర్ జస్ట్ రెస్టింగ్, అంతే తప్ప దే కంటిన్యూస్లీ థింకింగ్. సో ఈ హ్యూజ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ థాట్స్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ లాంటివి చేస్తే, లేకపోతే యోగ నిద్ర లాంటిది చాలా తేలిక. పడుకున్నప్పుడు నిద్ర రావట్లేదు అనుకోండి, యోగ నిద్ర పెట్టుకున్నారు, ఏదో టేప్ ఆన్ చేసుకుని పడుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. సో పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వేస్. యూ కెన్ లిసన్ టు గుడ్ మ్యూజిక్ అండ్ స్లీప్, యూ కెన్ మెడిటేట్ అండ్ స్లీప్, యూ కెన్ డూ యోగ నిద్ర అండ్ స్లీప్. సో స్లీప్ రానాళ్ళు అలాంటిది ఏదో చేసుకోవటం, ఆ స్లీప్ సైకిల్స్ కొంచెం ఎర్లీగా పడుకోవటం, బై 9, 10 or 11 పడుకోవటం, ఎర్లీగా లేగవటం, డే టైం పడుకోకుండా ఉండటం, ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ చేస్తే యూజువలీ స్లీప్ సైకిల్ ఈజ్ ఈజీ టు మెయింటైన్. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. సార్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటారు? డెఫినెట్లీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఆల్దో ఇట్ ఈస్ నాట్ డాక్యుమెంటెడ్ ప్రాపర్లీ ఇన్ ఎలోపతి, బ్రహ్మముహూర్తం అప్పుడు లేకపోవటం, ఆ టైంలో ఏదన్నా మెడిటేషన్ అలా వేరే పనులు, ఈవెన్ వాకింగ్కి వెళ్ళటం, అసలు ఆ ఫ్రెష్నెస్ ఇన్ ద అట్మాస్ఫియర్, డస్ ఎనీ సైన్స్ నీడ్ టు టెల్ అస్? మీరు 3 4 లెగిస్తే ఎలా ఉంటుంది బయట? ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. వీ కెనాట్, అంటే మనకే అర్థం కాదు ఎందుకు అలా ఉంది అనేది. సో వీ హ్యావ్ టు ఫాలో అవర్ మైండ్ సమ్ టైమ్స్ ఆల్సో, జస్ట్ నాట్ ఆన్ సమ్ స్టడీస్ సమ్ ఎవిడెన్స్ కాకుండా మనం డీప్గా మన మైండ్ చెప్తూ ఉంటుంది విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్ అండ్ ఇఫ్ యూ కెన్ డూ దాట్. మీరు ఇందాక ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు, ఏది కరెక్ట్ అనేది, ఏది గుడ్ లైఫ్ స్టైల్, ఏది కరెక్ట్ అనేది ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిట్కాలు, ఇది చేయండి అది చేయండి అని చాలా వస్తూ ఉంటాయి. ఇట్స్ కన్ఫ్యూజింగ్. వెరీ ఈజీ వే ఈజ్ how a person will live if he is in a jungle or 10,000 15,000 years back. అంటే హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ సిన్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో మీరు ఒక 10,000 years నుంచినే మనం అగ్రేరియన్ సొసైటీ స్టార్ట్ చేసుకున్నాం. ఒక అంటే కల్చర్, అంటే అగ్రికల్చర్ చేయటం, కలిపి ఉండటం, అదంతా. దాని ముందు ఆ పీరియడ్లో ఎలా ఉండేవాళ్ళం, అప్పుడు ఏంటి మనకి ఆహారం ఏం దొరికేది, మనం ఎలా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, మనం ఏ టైంకి పడుకుని ఏ టైంకి లేచేవాళ్ళం, మన ఆలోచనలు ఎలా ఉండేవి, నేచర్తో ఎలా ఉండేవాళ్ళం, ఇవన్నీ ఆలోచిస్తే ఇట్స్ వెరీ క్లియర్. ఎవరు చెప్పనవసరంలా. వాట్ ఈజ్ టు బి డన్ ఈజ్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ ఈజీ టు నో వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ, వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు ఈట్, అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి.
సార్ మన పెద్దవాళ్ళేమో ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారు. బట్ ఇప్పుడు మాత్రం చాలామంది ఫైనాన్షియల్ వెల్త్ కోసం పరుగులు పెడుతూ ఉన్నారు, రకరకాల స్ట్రెస్ని క్యారీ చేస్తున్నారు. ఆ మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సో ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు, ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి తెలియాల్సింది వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్రోయింగ్ ఎకానమీ. మనది ఇంకా ఎకానమీ కానీ అంత మెచ్యూర్ అవ్వాల. ఇఫ్ యూ గో టు సమ్ యూరోపియన్ కంట్రీస్, నాట్ యునైటెడ్ స్టేట్స్, ఇట్స్ ఎ క్యాపిటలిస్టిక్ కంట్రీ వేర్ మేకింగ్ మనీ ఈజ్ ద ఓన్లీ గోల్. మీరు కొన్ని యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు 5 రోజులే పనిచేస్తారు, అది కూడా లిమిటెడ్గానే పనిచేస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్తో ఎక్కడికో వెళ్తారు, బయట దే గో ట్రెక్కింగ్ అండ్ ఆల్, దే ఎంజాయ్ నేచర్, దే ఎంజాయ్ న్యాచురల్ ఫుడ్. మనం అనుకుంటాం కానీ మెనీ ఆఫ్ దిస్ మెడిటేరియన్ డైట్స్ ఇఏ అంటారు, విచ్ ఆర్ సపోజ్ టు వెరీ గుడ్, ద వెరీ న్యాచురల్. సో ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు బికాస్ దేర్ ఎకానమీ హ్యాస్ మెచ్యూర్డ్ టు దట్ లెవెల్. మనం ఏంటంటే ఒక ర్యాట్ రేస్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఒకప్పుడు సర్వైవల్ మోడ్లో ఉండేవాళ్ళం, అంటే మనకు ఆహారం దొరికితేనే గొప్ప. అక్కడి నుంచి ఇప్పుడు ఆహారం ఫ్రీగా దొరుకుతుంది, దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. ఎక్కువ తినేస్తున్నాం, ప్లస్ అవర్ గోల్ ఈజ్ టు గెట్ స్ట్రాంగర్ ఫైనాన్షియల్లీ. సో దీంతో చాలా స్ట్రెస్ వస్తుంది. అండ్ వీఆర్ గెటింగ్ బోత్ మన సైడ్ నుంచి వెస్ట్ సైడ్ నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఇన్కల్కేట్ చేసుకున్నాం. గుడ్డి చేయకుండా రెండేపుల నుంచి వీఆర్ టేకింగ్ ఆల్ ద బ్యాడ్ స్టఫ్. మెనీ ఆఫ్ అస్ లివ్ ఆన్ క్రెడిట్, విచ్ ఈజ్ నాట్ అవర్ హ్యాబిట్. ఇప్పుడు మా గ్రాండ్ మదర్ ఎవరో అడిగారు అనుకోండి, ఇంకోళ్ళ దగ్గర నుంచి ఒక పైస తీసుకుంటే దే యూస్ టు ఫీల్ వెరీ ఆక్వర్డ్. అలా కాదు కదా, మనం అందరం క్రెడిట్ కార్డ్, ఇట్స్ అమెరికన్ ట్రెడిషన్. వీ లివ్ ఆన్ క్రెడిట్. సో మనకి ఈఎంఐలే చాలా ఉంటాయి. మన జాబ్ పోయింది అనుకో, అమ్మో ఏమైపోతుంది. సో చాలామందికి ఈ మధ్య ప్యానిక్ అటాక్స్. మాకు హార్ట్ పెయిన్తో వచ్చే వాళ్ళ సగానికి సగం మంది దే హ్యావ్ ప్యానిక్ ప్రాబ్లమ్స్, దే డు నాట్ హ్యావ్ హార్ట్ ప్రాబ్లమ్స్. వాళ్ళు భయపడిపోతున్నారు, క్లీన్గా తెలుస్తుంది రేపు ఏమవుతుంది అని. ఆ సిచ్యుయేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? అయితే సార్ స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల కూడా మనకు సడన్ అటాక్స్ ఉంటాయా? అంటే హార్ట్లో ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా వాళ్ళు ఎక్కువ భయపడ్డా, ఆందోళన పడ్డా, స్ట్రెస్ తీసుకున్నా కూడా హార్ట్ అటాక్ రేట్ ఉంటుందా? సివియర్ స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. మీరు వినే ఉంటారు కదా, ఎవరో చనిపోతే వాళ్ళ ఫాదర్ హ్యాడ్ ఏ హార్ట్ అటాక్, ఆర్ వాళ్ళ పాప చనిపోతే ఫాదర్ చనిపోయారు, చాలా కేసెస్ చూసాం. అవును. అలాగే మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం, హస్బెండ్ ఆర్ వైఫ్ హ్యాస్ ఎ హార్ట్ అటాక్, ద అదర్ స్పౌస్ ఆల్సో గెట్స్ ఇట్. సో మెంటల్ స్ట్రెస్ మూలాన ఈ రక్తనాళాలన్నీ కుంచుకుపోవటం, ఈ ప్లాక్ రప్చర్ అంటారు, ఆ కొలెస్ట్రాల్ పెరిగిపోయిన చోట అది ఓపెన్ అప్ అయ్యి లోపల క్లాట్ అవ్వటం, క్లాటింగ్ టెండెన్సీ పెరగటం అన్నీ అవుతాయి. సో సివియర్ మెంటల్ స్ట్రెస్ మూలాన డైరెక్ట్గా హార్ట్ అటాక్స్ వస్తాయి చాలామందికి. అలాగే లాంగ్ టర్మ్ స్ట్రెస్ మూలాన చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తాయి. సో స్ట్రెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాజ్ ఫర్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇంక్లూడింగ్ హార్ట్ అటాక్స్. సరే, ఇప్పుడు పడుకున్నప్పుడు గురక పెడుతుంటారు చాలామంది. గురకను చూసి కూడా మనం ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చా వీళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది త్వరలో అని, లేకపోతే గురక అనేది ఒక జనరల్ సిమ్టమ్ లాగానే చూడాలా? లేదు, గురక అనేది చాలా డేంజరస్. కాకపోతే పడుకునేవాడికి తెలీదు. యూజువల్లీ వాళ్ళ స్పౌస్ని అడగాలి గురక పెడుతున్నారా లేదా అని. ఇప్పుడు చాలా మంది పెడతారు కదా సార్ గురక. చాలామంది పెడతారు, కానీ గురక అనేది, గురక లేకుండా పడుకోవటం అనేది కూడా చాలా ఆల్మోస్ట్ 70% విల్ స్లీప్ వెల్ వితౌట్ గురక. సో గురక పెడితే బాగా పడుకుంటున్నాడు అనేది ఇస్ నాట్ కరెక్ట్. చాలామంది అంటారు చూడండి గురక పెట్టి పడుకున్నారని. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, గురక కన్నా కూడా అప్పుడప్పుడు శ్వాస ఆగిపోవటం అనేది డేంజరస్. సో గురక పెట్టి పెట్టి ఆగిపోతారు, ఆగిపోయి దాని తర్వాత అని పిలుస్తారు. సో దాని స్లీప్ అప్నియా అంటారు. దాని వలన బ్లడ్ ప్రెషర్ పెరగటం, హార్ట్ అటాక్స్, చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ గురక ఉన్న వాళ్ళందరినీ కూడా స్లీప్ స్టడీ అనేది చేసి చూసుకోవాలి. ఈ శ్వాస అనేది అప్పుడప్పుడు ఆగిపోతా ఉందా అని. ఆగిపోతా అంటే దానికి సిప్యాప్ పెట్టడం, లేకపోతే కొన్ని యోగా టెక్నిక్స్ ఉంటాయి, ఉజ్జయ్ బ్రీదింగ్, భస్త్రికా ప్రాణాయామ, లేకపోతే ఈవెన్ సింపుల్ వెయిట్ లాస్ అయినా సరే చాలామంది గురకపోతుంది. సరే, ఇప్పుడు గురక ఫ్రీక్వెన్సీని బట్టి కూడా మనకి హార్ట్ అటాక్ సిమ్టమ్ లాగా ఏమైనా చూడొచ్చా? అంటే హార్ట్ అటాక్కి గురక ద్వారా ఏమైనా మనకి సిమ్టమ్స్ తెలుస్తాయా? అంటే హార్ట్ అటాక్కి కారణాల లోపల ఒకటి స్లీప్ యాప్నియా. ఓకే, అంతే తప్ప దాని సిమ్టమ్స్ వేరు, దీని సిమ్టమ్స్ వేరు కదా. సరే, ఇప్పుడు సెలబ్రిటీస్ చూస్తే వాళ్ళు చాలా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా ప్లాన్డ్గా ఉంటుంది. వాళ్ళు అలాగే జిమ్కి వెళ్ళడం, వర్కౌట్స్ చేయడం కూడా వాళ్ళు పక్కన ట్రైనర్ అండర్లోనే చేస్తారు.
మరి అలాంటి వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే అదెలా చూడొచ్చు సార్ మనం? ఇప్పుడు పునీత్ రాజ్ కుమారే ఉన్నారు, తను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, చాలా పెద్ద యాక్టర్, వాళ్ళు ప్రాపర్ ఫుడ్ తింటారు, టైం టు టైం తింటారు, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో అతను మనకి జిమ్ చేస్తూ చనిపోయారు. సో ఈ కేస్ని ఎలా చూడాలి? సో నంబర్ 1 కిల్లర్ ఫర్ మ్యాన్ కైండ్ ఈజ్ మెంటల్ స్ట్రెస్. సో మెంటల్ స్ట్రెస్ ఎవరికి ఎంత ఉంది అనేది బీపీ మెజర్ చేసేలాంటి ఇన్స్ట్రుమెంట్ లేదు. సో వీ డు నాట్ నో, ఈ మైట్ బి లుకింగ్ గుడ్ అవుట్ సైడ్ అండ్ ఈ మైట్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది ఎందుకు అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు రిలాక్స్ అవ్వట్లేదు, ప్లస్ స్లోగా దాన్ని పెంచడం, స్లోగా తగ్గించడం చేయకుండా సడన్లీ ద జంపింగ్ ఇన్ టు ఇట్. సో ఎక్సర్సైజ్ మూలాన్ని కూడా స్ట్రెస్ వస్తుంది. మీరు ఇంత 100 kgs 50 kgs వాళ్ళు లేపాలి అని అనుకున్నారనుకోండి, ఇట్ కెన్ బి స్ట్రెస్ఫుల్. బట్ ఇఫ్ యూ టేక్ ఏ మంత్ ఆర్ 2 months టు గ్రాడ్యువల్లీ గో టు దట్ లెవెల్, ఇట్స్ ఓకే. సో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు మెంటల్ రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. మీరు హాయిగా యూ షుడ్ బి ఏబుల్ టు రిలాక్స్. అందుకనే గేమ్స్ ఆర్ బెటర్ దాన్ ఈ జిమ్కి వెళ్ళి ఓకే మీరు వెయిట్స్ అయ్యి ఎత్తడం కన్నా. అలాగే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ కన్నా ఐసోటోనిక్ అంటే మీరు వాకింగ్ అలాంటి బెటర్ ఎక్సర్సైజెస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెంటల్ రిలాక్సేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. స్ట్రెస్ ఇన్ ఎనీ ఫామ్, వెదర్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్, కాజ్డ్ బై ఎక్సర్సైజ్, మీరు చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇవాళ మరీ ఎక్కువ బరువు పెట్టుకుని మరీ ఎక్కువ అంటే యూ ఆర్ లిఫ్టింగ్ వెరీ హెవీ వెయిట్స్ అండ్ యూఆర్ స్ట్రెస్ మెంటల్లీ, నాట్ ఫిజికల్లీ. మెంటల్లీ ఇఫ్ యూ ఆర్ స్ట్రెస్డ్ యూ మైట్ గెట్ ఎ హార్ట్ అటాక్. సో స్ట్రెస్ అనేది లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ఈజ్ ద నంబర్ 1 కాజ్ ఫర్ హార్ట్ అటాక్స్ అండ్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సార్ జనరల్గా సడన్ డెత్స్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. స్కూల్స్లో కానీ బయట కానీ ఎక్కడైనా సడన్గా నడుస్తూ చనిపోయారు, డ్యాన్స్ చేస్తూ చనిపోయారని ఏదో ఒక కంప్లైంట్ వింటూ ఉన్నాం. ఇప్పుడు సడన్గా చనిపోయే డెత్స్ని హార్ట్ అటాక్స్ అని అంటారా, లేకపోతే హార్ట్ అటాక్స్ వేరు సడన్ డెత్స్ వేరు, ఎలా చూడాలి సార్? సో సడన్ డెత్ అంటే అకస్మాత్తుగా చనిపోవటం, కుక్కలు పడిపోయి చనిపోవటం అంటారు చూడండి, అలాంటి. యూజువలీ బై డెఫినేషన్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 1 గంట లోపల చనిపోవటం. ఆర్ మనిషి ఎవరన్నా 24 గంటలు చూడకుండా చనిపోయారు అనుకోండి, దాన్ని కూడా సడన్ డెత్ అంటారు. సో ఈ 3 డెఫినేషన్స్ వాడతారు. బట్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ సడన్ డెత్ ఈజ్ హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ కొంతమంది నొప్పి రాకముందే నిద్రలో కూడా చనిపోవచ్చు. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన ఇనీషియల్ ఫేజ్లో ఒక ఎలక్ట్రిక్ స్టార్మ్ లాంటిది వస్తుంది. గుండె 400-500 సార్లు కొట్టుకుంటుంది, వెంట్రుకలు ఫిబ్రిలేషన్ అంటారు. సో కొంతమందికి ఈ ఫిబ్రిలేషన్, ఈ గుండె రక్తనాళం మూసుకుపోయిన ఎమ్మటే నొప్పి వచ్చే ముందు కూడా ఈ ఫిబ్రిలేషన్ వచ్చి నిద్రలో చనిపోవచ్చు, లేకపోతే సడన్లీ పడిపోయి చనిపోవచ్చు. కొంతమందికి నొప్పి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళే లోపల హార్ట్ అటాక్స్లో చనిపోయే వాళ్ళలో సగానికి సగం మంది హాస్పిటల్కి వెళ్ళే లోపలే ఏ కంట్రీలో అయినా చనిపోతారు. సో వాటిని కూడా సడన్ డెత్ అంటారు. సో సడన్గా అకస్మాత్తుగా చనిపోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఇస్ హార్ట్ అటాక్. సో సడన్ డెత్ ఈజ్ అ వెరీ కామన్ కాజ్ ఆఫ్ డెత్. చాలామందికి తెలియదు. సడన్ డెత్ అంటే చాలా అన్కామన్ అనుకుంటారు, కాదు, చాలా కామన్. దీన్ని ప్రివెంట్ చేయటం ఏంటంటే హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయటం అన్నిటికన్నా ఈజియెస్ట్ వే. సడన్గా ఎవరన్నా పడిపోయినప్పుడు ద బెస్ట్ వే టు సేవ్ దెమ్ ఈజ్ పక్కన ఎవరైనా ఉంటే సిపిఆర్ చేయటం. ఏఈడి అనేది ఒకటి షాక్ చేసేది చిన్న మెషిన్ లాంటిది, మనం అటాచ్ చేస్తే పెడల్స్ పెడితే షాక్ చేసి ఇట్ కెన్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్. హార్ట్ అటాక్ కాకుండా సడన్ డెత్లు కూడా కొన్ని ఉంటాయి, స్పెషల్లీ చిన్న వయసులో. కొంతమందికి ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఆర్ జెనెటిక్, అంటే వంశపారంపర్యంగా వస్తుంది. సో మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఫ్యామిలీ లోపల నిద్రలో చనిపోవటం, లేకపోతే ఏదైనా ఆడుకుంటా స్పోర్ట్స్లో చనిపోవటం అలాంటి హిస్టరీ ఉంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ఏ ఈసీజీ అండ్ ఎకోకార్డియోగ్రామ్ డన్ ఫర్ దోస్ పీపుల్. వాళ్ళకి హార్ట్ మసిల్ ఏమైనా థిక్కెన్ అయిందా, లేకపోతే ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు ముందే జాగ్రత్త పడాలి. సో అదే కాకుండా ఎవరన్నా స్పృహ పడిపోవటం ముందు హిస్టరీ ఉందనుకోండి, కొంతమంది స్కూళ్ళల్లో పిల్లలు పడిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా వేరే ప్రాబ్లం ఏమన్నా ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వంశపారంపర్యంగా వచ్చాయి ఆర్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోవటం ఇంపార్టెంట్. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫర్ ద హోల్ సొసైటీ ఈజ్ టు నో సడన్ కార్డియాక్ డెత్ కామనెస్ట్ కాజెస్ హార్ట్ అటాక్స్. సార్ ఇప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉండడం వల్ల కూడా హార్ట్ అటాక్ సంభవించే అవకాశం ఉంటుందా? అంటే డయాబెటీస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ హార్ట్ అటాక్. ఎందుకంటే ఎలాగంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి
హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఒకప్పుడు అనేవాళ్ళు ఏంటంటే ఈజ్ ద సేమ్ యాజ్ ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంకొక హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అంత ఉంటుందంట. అంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో డయాబెటిక్ వాళ్ళకి అంత రిస్క్ ఉంటుంది. ఈ మధ్య కొన్ని స్కాండినేవియన్ స్టడీస్ కంట్రీస్లో స్టడీస్ చేసి వాళ్ళు చూసింది ఏంటంటే మీరు బాగా తక్కువ ఏజ్ నుంచి పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగారు అనుకోండి, ఫుడ్, ఎక్సర్సైజ్, మెంటల్ రిలాక్సేషన్, దాంతోపాటు మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉంటే దానికి సగానికి సగం తగ్గిస్తారు మందుల ద్వారా. ఈ గనక చేయగలిగితే మీ లైఫ్ స్పాన్, డయాబెటీస్ ఉన్న లైఫ్ స్పాన్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఈజ్ రెడ్యూస్డ్ బై ఆల్మోస్ట్ ఒక 10 years. ఆ లైఫ్ స్పాన్ రెడ్యూస్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో డయాబెటీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు ముందు షుగర్ ఉన్నమ్మటే కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్లు వాడటం, పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే ఒకప్పుడు మా చిన్నప్పుడు ఆస్మా ఉండే వాళ్ళకి లైఫ్ స్పాన్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఇన్హేలర్లు అవి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఒకప్పుడు ఆస్మాటిక్ స్టార్టెడ్ లివింగ్ లాంగర్, ఎందుకంటే దే ఆర్ వెరీ కేర్ఫుల్. డయాబెటీస్ కూడా అంతే. ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్ విత్ యర్ లైఫ్ స్టైల్, డయాబెటిక్స్ విల్ లివ్ యాజ్ లాంగ్ యాజ్ అదర్స్. సో వాళ్ళకేమి హార్ట్ అటాక్స్ అవి ఏమి మిగతా వాళ్ళకన్నా అంత ఎక్కువ కాదు. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, జనరల్ పబ్లిక్ లాగానే ఉన్నారనుకోండి, హార్ట్ అటాక్ రిస్క్స్ ఆర్ ఆల్మోస్ట్ 3 times 3 రెట్లు ఎక్కువ వాళ్ళకి డయాబెటీస్ ఉన్నాడు. అంటే సార్ బీపీ మనం ఎంత రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటామో హార్ట్ అటాక్ రాకుండా, షుగర్ కూడా లైక్ డయాబెటీస్ కూడా అంతే ప్రాపర్గా మానిటర్ చేసుకోవాలి అయితే. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటీస్ అనేది షుగర్ కాదు. ఓకే. హైపర్ టెన్షన్ ఈజ్ ఓన్లీ బీపీ. ఓకే. కానీ డయాబెటీస్ ఈజ్ నాట్ ఓన్లీ షుగర్. సో మీరు షుగర్ కంట్రోల్ చేసేస్తే డయాబెటీస్ మళ్ళీ వచ్చి ఇల్ ఎఫెక్ట్స్ అన్నీ పోవు. మీరు వేరే లైఫ్ స్టైల్ అన్నీ కూడా చేయాలి, ఎక్సర్సైజ్, మెంటల్ రిలాక్సేషన్ అవన్నీ కూడా చేయాలి. దీనికన్నా కూడా ఇంపార్టెంట్ అసలు డయాబెటీస్ రాకుండా చూసుకోవటం, డయాబెటీస్ ఎర్లీ స్టేజ్లో దాన్ని రివర్స్ చేయగలగటం. దాని హనీమూన్ పీరియడ్ అంటారు. మీకు డయాబెటీస్ ఇవాళ మీ HbA1c 6, 6.4 అలా వస్తుంది. మీరు ఇమీడియట్లీ జాగ్రత్తలు తీసుకుని వెయిట్ లాస్, వెయిట్ తగ్గించుకోవడం, పాలిష్ సీరియల్స్ ఆపేయటం, అలా ఎక్సర్సైజ్ చేయటం, మెంటలీ రిలాక్స్ అవ్వగలగటం, ఇవన్నీ చేశారనుకోండి, మీరు ఒక 10-15 years డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు. దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లోపల మీకు డయాబెటీస్ మూలాన వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా పోతాయి. సో అల్టిమేట్లీ మీకు 70 ఏళ్ళకు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. కానీ 20 ఏళ్ళకి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, ఇట్స్ వెరీ సీరియస్ ప్రాబ్లం. సో దాన్ని అలా పుష్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ రాకుండా చూసుకోవటం, ఇనీషియల్ ఫేజ్లోనే డిటెక్ట్ చేసి రివర్స్ చేయగలగటం, డయాబెటీస్ వస్తే పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్. సార్ హార్ట్ హెల్త్కి ఏదైనా సూపర్ ఫుడ్ ఉందా సార్? హార్ట్ హెల్త్కి సూపర్ ఫుడ్ అంటే కొంతమంది చెప్తారు కదా సార్, దీనికి ఇది సూపర్ ఫుడ్, బ్రెయిన్కి ఇది సూపర్ ఫుడ్, లేకపోతే రకరకాల కారణాలు, వెయిట్ తగ్గాలంటే ఇది బాగా పనిచేస్తుంది. అట్లా మనకి హార్ట్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమైనా సూపర్ ఫుడ్స్ ఉన్నాయా అని? అసలు ఏమీ అలాంటి సూపర్ ఫుడ్లు ఏమీ లేవు. ఎవరన్నా చెప్తున్నా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ ఈస్ ద ఓన్లీ సూపర్ ఫుడ్ ఈజ్ టు ఈట్ లెస్ అంతే ఫర్ ద హార్ట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఓవర్ ఈటింగ్ మోర్ దెన్ వాట్ ద బాడీ నీడ్స్. సార్ ఇంకా వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంట్లో ఒక్కరే ఉన్నారు సార్, వాళ్ళకి చెస్ట్లో పెయిన్ కానీ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అనిపించాయి, హెల్ప్ చేయడానికి, సిపిఆర్ చేయడానికి ఎవరు లేరు, వాళ్ళు లేసి హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలా ఒక్కరే ఉన్నప్పుడు హార్ట్ అటాక్ అనిపిస్తే, సిమ్టమ్స్ అనిపిస్తే ఎలా సర్వైవ్ అవ్వగలిగే స్కోప్ ఏదైనా చేయొచ్చా, ఏదైనా ఉంటుందా వాళ్ళంతటా వాళ్ళు? సో నంబర్ 1 సిపిఆర్ అనేది హార్ట్ అటాక్ వచ్చినప్పుడే చేయరు. హార్ట్ అటాక్ వచ్చి మీకు ఆ వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అనేది వచ్చి హార్ట్ అరెస్ట్ అయిపోతే, స్పృహ పడిపోయి గాలి పీలవటం ఆపినప్పుడు పక్కన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు సిపిఆర్ చేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అన్నట్టు వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు, ఇప్పుడు కంట్రీలో 108 సర్వీసులు ఉన్నాయి కాబట్టి, మా చిన్నప్పుడు అయితే ఉండేది కాదు. రోడ్ మీద అలా ఎవరన్నా పడున్నా అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు 108 ఉంది కాబట్టి ఫోన్ చేసి అంబులెన్స్ని కాల్ చేయాలి. ఇఫ్ యు ఆర్ సస్పిషియస్ అబౌట్ ఇదేమన్నా హార్ట్ నొప్పి ఏమోనని. ఇప్పుడు 4 సార్లు కాల్ చేసినా ఏం అవ్వదు కదా, వాడు హీస్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ యూ. సో నథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ సస్పెక్టింగ్ ఏదన్నా అనుమానంగా ఉందనుకోండి, కాల్ అంబులెన్స్ అండ్ గో టు హాస్పిటల్. అంతే, మనం సెల్ఫ్గా ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి లేదు, దట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్. బైపాస్ కనిపెట్టే ఆయన కూడా హీ వాస్ ఫౌండ్ డెడ్ విత్ యాంటాసిడ్ టాబ్లెట్స్. ఆయన కూడా అది యాసిడ్ ప్రాబ్లం అనుకుని
యాంటాసిడ్లు వాడుతుంటే మోస్ట్ ప్రాబ్లీ హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎనీవే అది పనిచేయదు. మీకు ఇఫ్ యు ఆర్ సస్పీషియస్ దట్ ఇది గుండె నొప్పి అనుకుంటే బెటర్ గో టు ఏ హాస్పిటల్. సో థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గారు. ఇవాళ మా ప్రేక్షకుల కోసం మీరు చాలా మంచి విషయాలు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉపయోగపడే విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.